నౌ పిఆర్ మేనేజ్ చేస్తున్నప్పుడు వాట్స్ యువర్ వర్స్ట్ నైట్ మేర్? మొన్న శివాజీ గారిది జరిగినట్టు, ఇఫ్ హీ వర్ మై క్లయింట్ ఐ వుడ్ వాంట్ టు రన్ అవే టు గోవా అండ్ చేంజ్ మై నేమ్. అయితే ఇక్కడ ఎవరు మాస్ కామ్ చదవాలి, ఎలాంటి వాళ్ళు? నాకు ఇది రాదు కాబట్టి నేను ఇది చేయలేదు అన్న రిమార్క్ నాకు నచ్చదు. నాకు నచ్చలేదు కాబట్టి నేను చేయలేదు అని నాకు అందులో కంట్రోల్ కావాలి. ఓకే, స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకేనా? అంటే నీకేం కావాలన్నా నువ్వే చేసుకోవాలి అని చెప్పి. దే సే నో చిల్డ్రన్ లెర్న్ బై సమ్మన్ హూస్ యాక్టింగ్ ఆన్ ఇట్, నాట్ బై దేర్ అడ్వైస్. మహేష్ బాబు అని అనుకుందాం, ది యాక్టర్. బయట నుంచి ఉన్న ఇమేజ్ ఏంటి మీ ఉద్దేశంలో? వాట్ ఇస్ పర్సనాలిటీ? ఇస్ దేర్ ఎ డిఫరెన్స్ దట్ యు అబ్జర్వ్? అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. ఆయనకుండే ఇమేజ్ అయితే ఏఐ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది పిఆర్ని? ఇస్ ఇట్ కాజింగ్ ఎ డెంట్ ఆర్ ఇది ఏఐ ప్రూఫా? ఎనీ ప్రొఫెషన్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఇస్ ఏఐ ప్రూఫ్. ఎందుకంటే అల్టిమేట్లీ క్రియేటివిటీ క్యాన్ ఓన్లీ బీ గివెన్ బై అ క్రియేటర్ అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ అ క్రియేటర్. Only a human being with all of their empathy and emotional quotient and intelligence can be a creator. So ChatGPT can tell you 10 ways to do it well, but idea mere ivalli. Hi Aishwarya. హాయ్ కౌశిక్. ద షో ఇస్ కాల్డ్ కౌశిక్&CO. కౌశిక్ నేను కో టీమ్ అంతా, బట్ కోలో ఇంకా చాలా కూడా కోలు ఉన్నాయి, అవి దారులు అలా వస్తూ ఉంటాయి. బట్ మీ గురించి చెప్పాలంటే ఇక్కడ నేను రాసుకొని రావాలని కొంచెం, దానికంటే మీరే ఇంకా బాగా చెప్తారని చెప్పారు నాకు. ప్లీజ్ టెల్ మీ. మీ గురించి ఎక్కువ తెలియదు, నాకు కొంచెమే తెలుసు, బట్ ఎక్కువ తెలుసుకోవాలని ఉంది. సో దిస్ ఇస్ ది అటెంప్ట్. సో మీరు ఏం చేస్తారు అక్కడి నుంచి చెప్తే కాస్త అక్కడి నుంచి మొదలు పెడదాం. హాయ్ కౌశిక్, నా పేరు ఐశ్వర్య అయ్యర్. నేను యాక్చువల్లీ జర్నలిస్ట్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ని. ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ వెళ్ళాను, ఎలక్ట్రానిక్ నుంచి రేడియోస్కి వెళ్ళాను, రేడియోస్ నుంచి అడ్వర్టైజింగ్, అడ్వర్టైజింగ్ నుంచి మార్కెటింగ్, మార్కెటింగ్ నుంచి పిఆర్, తర్వాత అల్టిమేట్లీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్కి వచ్చి ఫైనలీ మెయిన్ స్ట్రీమ్ టాలీవుడ్లో సెటిల్ అయ్యాను. మీరు దాంతో పనిచేస్తారో లేదో మాకు తెలియదు, మీరు చెప్పక్కర్లేదు. మహేష్ బాబు అని అనుకుందాం, ది యాక్టర్. బయట నుంచి ఉన్న ఇమేజ్ ఏంటి మీ ఉద్దేశంలో? వాట్స్ ఇస్ పర్సనాలిటీ? ఇస్ దేర్ ఎ డిఫరెన్స్ దట్ యు అబ్జర్వ్? I actually cannot comment on this because I've never worked with him. అమ్మయ్యా, అయితే మొహంలో చెప్పచ్చు కదా, ప్రాబ్లమే లేదు, ఎండి వెళ్ళలేవు, ఏం లేవు. సో నాకు అంటే ఇన్ రియాలిటీ వాట్ ఈజ్ అని నాకు ఐడియా లేదు. ఓకే, సో పర్సీవ్డ్ ఇమేజ్ ఏంటి మీ ఉద్దేశం? Can I talk about Allu Arjun? Will that yes 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 for sure. Okay. మీదే ఆన్సర్, అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ గురించి మాట్లాడదాం. ఆయనకుండే ఇమేజ్ అయితే హార్డ్ వర్కింగ్, హోంవర్క్ ఓరియంటెడ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది ఆయనకి, ఫ్యాన్స్తో మంచి కనెక్షన్ ఉంది, ప్రాజెక్ట్స్ బాగా సెలెక్ట్ చేసుకుంటారు, ఇలాంటి ఇమేజ్ ఉంది. అండ్ ఇన్ రియల్ ఆల్సో ఐ థింక్ చాలామంది ఎవరైతే ఆయన క్లోజ్ ఉన్నారో వాళ్ళు చెప్పేది అదే, దట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్. ఆయన దగ్గర ఎవరైనా వర్క్ చేస్తే ఆయన చాలా బాగుంటారు వాళ్ళతో, ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందని. ఆయన గురించి 5 words అంటే మనం ఆల్రెడీ 10 దాటిపోయాం కాబట్టి, బట్ యూ కెన్ సీ దట్ స్లోలీ కల్టివేట్ అయిన ఇమేజ్ అనమాట ఇది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆయన్ని ఒక డాన్సర్గా ప్రజెంట్ చేశారు, తర్వాత హ్యూమరస్గా ప్రజెంట్ చేశారు. ఐ థింక్ హ్యాపీ అండ్ బన్నీ వర్ ద మూవీస్ దట్ ఆర్యా, హ్యాపీ, బన్నీ, యా, ఈ మూవీసే. సో ఆర్యాలో యాక్టింగ్ రేంజ్ చూపించుకున్నారు, హ్యాపీలో ఆయన సరదా కామిక్ టైమింగ్స్ అవి చూపించుకున్నారు, అండ్ బనీలో డాన్స్ చూపించుకున్నారు. ఇంకోటి ఆర్యాలో ఐ థింక్ ఆర్యా 2లోనో నాకు గుర్తులేదు, లాస్ట్లో రోల్ క్రెడిట్స్ అవుతున్నప్పుడు యూ కెన్ సీ రామ్ చరణ్ ట్రైంగ్ టు డూ ద సేమ్ స్టెప్స్ ఆయన చేసినవి. సో మంచి బాండింగ్ ఉంది వీళ్ళందరి మధ్యలో, బ్రదర్స్ మధ్యలో అని ఇది కనపడుతుంది. అండ్ ఈవెన్ దో ఆయన అంటే అల్లు అరవింద్ గారి సన్ అయి ఉన్నా కానీ చిరంజీవి ఈజ్ హౌ పీపుల్ అసోసియేటెడ్ విత్ హిమ్ వెన్ హీ జాయిన్డ్ ద ఇండస్ట్రీ. సో ఆయన డాన్స్ గురించి అందరికీ తెలిసిందే, అందుకని అల్లు అర్జున్కి కూడా యాజ్ అ డాన్సర్ ఆ గుర్తింపు రావడం ఐ థింక్ చాలా హెల్ప్ అయింది ఆయన ఇమేజ్లో. సో దట్ ఈస్ వన్ వే దట్ హీ హెస్ డెఫినెట్లీ మేడ్ అ పాయింట్. అండ్ అదేంటి కోక్ స్టూడియో అనుకుంటాను, వాళ్ళు ఒక వీడియో చేశారు అమాల్ మలిక్తో ఒక పాట మీద, అందులో లైక్ he was selected to be the dancer on that
టేప్ అందులో ఒక కేపాప్ బ్యాండ్ కూడా అందులో ఉంటుంది. సో ఒక పెద్ద కొలాబరేషన్ ప్రాజెక్ట్లో ఇట్ వాజ్ అల్లు అర్జున్ రిప్రజెంటింగ్ ద తెలుగు బ్లడ్. నైస్. మహానటిలో పనిచేశారు కాబట్టి ఐ గివ్ యూ ది ఆప్షన్. ఐ థింక్ సమాంత గురించి అని చెప్పండి, అయితే కీర్తి సురేష్, ఐ డోంట్ నో హూ ఎవర్ యూ వర్క్ మోర్ విత్ క్లోజ్లీ, వీళ్ళది ఎవరన్నా చెప్పినా కూడా ఐ థింక్ ఎప్పుడు హీరోల గురించైనా హీరోయిన్ గురించి కూడా కాస్త మాట్లాడదు. ఫెంటాస్టిక్. కీర్తి సురేష్. ఓకే. సో ఆవిడకుండే ఇమేజ్ ఏమో అగైన్ హార్డ్ వర్కింగ్ అయితే ఉంది, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, డెలివర్స్, ఇంకా చాలా అంటే క్యూట్గా ఉంటారు. మాట్లాడే విధానంలో కూడా ఆ చిన్ దగ్గర షీ లుక్స్ వెరీ క్యూట్. ఏ ఏజ్లో అన్నా ఏ ఏజ్ క్యారెక్టర్ అన్నా చూపించవచ్చు, రేంజ్ బాగుంది. ఇంకా డాన్స్ బాగా చేస్తారు, ఈవెన్ దో నాట్ ఫ్రమ్ మహానటి బట్ డాన్స్ బాగా చేస్తారు. మలయాళం నుంచి వచ్చిన్నా కానీ తమిళ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ తెలుగులో బాగా మాట్లాడారు, నేర్చుకుని మరి సొంత డబ్బింగ్ చేశారు. సో ఇది ఆవిడ ఇమేజ్. అండ్ యాజ్ అ పర్సన్ కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఐ థింక్ షీఈ్ ఇన్ఫ్యాక్ట్ సమ్మన్ who has a very close group of friends and she's very social, but our work life balance చాలా బాగా మెయింటైన్ చేస్తారు. So that is another way you can see how her image ties well with her actual personality. సో ఆవిడ చేసుకున్న ఏ ప్రమోషన్స్ అన్నా కానీ అలాగే ఉంటాయి. అందులో ఆవిడ క్యూట్గా మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఆవిడ యాక్టింగ్ రేంజ్ గురించి టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది, చాలా క్యాండిడ్గా మాట్లాడతారు, లాంగ్వేజెస్ మార్చి మాట్లాడతారు. ఇంకోటి రీసెంట్గా ఐ థింక్ వాళ్ళ హౌస్ టూర్ వీడియో ఒకటి ఉండింది. ఆ ఇంటర్వ్యూలో ఒకే లైన్లో 3 లాంగ్వేజెస్ మార్చి మాట్లాడారు. అంటే ఏ ఇమోషన్ ఏ ఫ్రేజ్లో ఆవిడకి అన్నిటికన్నా ఎక్కువ రిలేట్ అయ్యారో ఆ లాంగ్వేజ్లో చెప్పారు. తెలుగు నాట్ బీయింగ్ హర్ ఫస్ట్ లాంగ్వేజ్, అందులో మధ్యలో తెలుగులో మాట్లాడారు. సో దట్ రియలీ షోస్ దట్ హర్ రేంజ్ ఆల్సో అండ్ హౌ కెమెరా ఫ్రెండ్లీ షీ ఈస్. సరే, we spoke about public relations. You also done mass comm. Now, దీనిలో సబ్సెట్ అది లేదా రెండు వేరే థింగ్స్, మాస్ కామ్, పిఆర్, ఇదంతా? మాస్ కమ్యూనికేషన్ కింద ఒక 150 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంతేనా? 150 సబ్జెక్టులు ఉంటాయా? అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేషను, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యాడ్ చేస్తే ఇంకా 56, 57 వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఐ థింక్ ఈవెన్ during the budgets it was announced that new courses should be exactly. So content creation kuda is becoming its own thing. So that means content marketing kuda oka subject avvadaniki chance undi. So mass communication chaala simple ga cheppalante andariki okate sari oka information ivadam mass communication. సో అప్పట్లో హిందీలో సున్తే హో అని అరిచి అలా ఒక మైక్రోఫోన్ స్పీకర్ ఫోన్ పెట్టుకొని చెప్పేవాళ్ళు. ఫ్రీడమ్ ఫైట్ కోసం అని అందరినీ జనాల్ని రమ్మని పిలవడానికి రేడియో ఛానల్స్, సీక్రెట్ రేడియో ఛానల్స్ కానీ, లేదంటే ఫ్లయర్ లాంటివి రాసి అందరికీ పంచడం కానీ, లేదంటే ఇలా ఇప్పటికీ కూడా దర్గాలో అజాన్ ప్లే చేస్తున్న ఆ స్పీకర్ ఫోన్ని యూజ్ చేస్తారు ఫర్ కమ్యూనికేటింగ్ ఇంపార్టెంట్ మెసేజెస్ టు ద హోల్ నేబర్హుడ్. సో దట్ ఈస్ ఆల్ మాస్ కమ్యూనికేషన్. సినిమా ఒకే విషయాన్ని ఒకటేసారిగా లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు, వింటున్నారు, అది మాస్ కమ్యూనికేషన్. ఆ మాస్ కమ్యూనికేషన్ చేయడానికి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ 1,00,000 మంది వింటారనంటే మనం ఒకటేసారి మాట్లాడింది 1,00,000 మందికి వినపడింది, మనం 1,00,000 సార్లు చెప్పలేదు. సో అదొక వెహికల్ అయింది. రేడియో, టెలివిజన్, అడ్వర్టైజింగ్లో కూడా మళ్ళీ అబోధలైన విలోదలైన హోర్డింగ్ పెడితే ఒకటేసారి వీసైనా ఐబాల్స్ అండ్ ఇంప్రెషన్స్ అని మాట్లాడుకుంటారు. ఇవన్నీ మాస్ కమ్యూనికేషన్ వెహికల్సే. అందులో ఒక వెహికల్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, ఓ సబ్సిడీ అనమాట ఇది. ఓకే, పర్లేదు, నా క్వశ్చన్ తప్పు కాదు, పర్లేదు రండి, కొంచెం మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఎవరు మాస్ కామ్ చదవాలి, ఎలాంటి వాళ్ళు, లైక్ చిన్నప్పటి నుంచి ఎవరి క్వాలిటీస్ వాళ్ళు కనుక అబ్జర్వ్ చేసుకుంటే హూస్ మోర్ సూటెడ్ టు గో ఇన్ దిస్ ప్రొఫెషన్? నా ఫేవరెట్ పాయింట్ ఇదైతే. నేను ఎస్పెషలీ కాలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ టు సే. హూ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ అ జాబ్ ఇన్ మాస్ కామ్? అన్ ఇంట్రోవర్ట్ ఆర్ అన్ ఎక్స్ట్రోవర్ట్? లాజిక్ సేస్ ఎక్స్ట్రోవర్ట్. కాదు. ఎందుకు తెలుసా? స్కిల్ సెట్స్ ఏం కావాలి మనకి? ఆర్గనైజ్డ్గా ఉండాలి, మెటిక్యులస్గా ఉండాలి, లిస్ట్ చేయడం రావాలి, ఇన్ టచ్ ఉండడం రావాలి, మేనేజ్ చేయడం రావాలి, అడ్మినిస్ట్రేషన్ రావాలి. వీటన్నిటికీ ఎక్స్ట్రోవర్ట్గా ఉంటే మాట్లాడుతూ ఉండరు, కబుర్లు చెప్పుకుంటూ ఉండరు. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ టు సే దట్ ఎక్స్ట్రోవర్ట్స్కి అడ్మినిస్ట్రేషన్ రాదని కాదు. అందరికీ ఉట్టి
మైక్ ముందు వచ్చే వాళ్ళు మాత్రమే తెలుసు. సో మాస్ కామ్ అని చెప్పదు కూడా అందుకే వచ్చింది. దట్ ఈస్ వై ఐ సెడ్ ఎక్స్ట్రోవర్ట్. బట్ మాస్ కామ్లో ఆర్గనైజింగ్ వర్క్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ముందు హీరో హీరోయిన్ మాత్రమే కనపడతారు, కానీ కెమెరా వెనకాల 150 మంది పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాస్ కామ్లో ఉన్నట్టే కదా, వాళ్ళందరూ ఓ కబుర్లు చెప్పుకుంటారా ఏంటి? మీ జాబ్ మీకు వస్తే చాలు. ఎవరికైనా కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే చాలు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి? నేను కొత్త ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆటో భయ్యాని నేను ఈ మాల్కి వెళ్ళడం ఎలాగా అని అడగడానికి నాకు వస్తే నాకు కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టు. 10 నిమిషాల తర్వాత కూడా ఆ భయ్యా ఇట్లా అంటే నాకు లేనట్టు. ఎగ్జాక్ట్లీ. కానీ అందులో రఘుతాత అన్న కాన్సెప్ట్ అర్థమైందంటే పార్షియల్లీ గుడ్ కమ్యూనికేటర్ అని అర్థం. సో అంతే, కమ్యూనికేషన్ స్కిల్ ఉండడం రావాలి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటని కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇన్ కేస్ దట్ ఎగ్జాంపుల్ వాజ్ నాట్ క్లియర్. మనసులో ఉన్న మాట నోటి మీద రావాలి, అది పలకడం రావాలి, కరెక్ట్ వర్డ్స్ చూస్ చేసుకోవడం రావాలి. మీరు అనుకున్నదే ఏ ఉద్దేశంతో చెప్పారో అది విన్న వాళ్ళకి అర్థమయ్యిందా, ఇవే మీకు కమ్యూనికేషన్ స్కిల్ ఉందా లేదా అని చెప్పేస్తుంది. ఓకే, నాకు తెలిసి ఎవరికైతే 2 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టే. వాళ్ళు మాడుతూనే ఉంటారు కాబట్టి. సో ఇంట్రోవర్ట్స్ ఎక్కువ సూటెడ్, మాస్ కామ్ ఇద్దరు ఈక్వల్లీ సూటెడ్, బట్ ఇంట్రోవర్ట్స్ కూడా చేయొచ్చు. ఇంట్రోవర్ట్స్కి ఎస్పెషలీ ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరు ఏమనుకుంటారు, డెస్క్ జాబ్ చేస్తే బెటర్ ఏమో, ఎవరితో మాట్లాడాలంటే నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది, ఇలా అనుకున్న వాళ్ళు చాలా చాలా ముఖ్యం మనకి మాస్ కామ్లో. ఎందుకంటే వాళ్ళు అనవసరమైన కబుర్లు మాట్లాడరు, ఇచ్చిన పని టైంకి చేసేస్తారు. రైట్, ఓకే. ఎస్పెషలీ ఫర్ రైటర్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న వరల్డ్ లోపల వాళ్ళు వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది, బై చాయిస్ ఐసోలేట్ చేయగలిగితే. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, 2 ఫ్రెండ్స్ ఉంటే కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టే అని. బట్ అగైన్ ప్రపంచం ఎలా వెళ్తుందంటే, ఇఫ్ ఏఐ టేక్స్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, మన దగ్గర మిగిలేదు ఒకటే ఒక అస్త్రం, అది కమ్యూనికేషన్. అది మనం సరిగ్గా చేయగలిగితే బహుశా ఇంకా రెలవెంట్గా ఉండగలుగుతాం. మాట్లాడడం రావాలి, మన ఐడియా చెప్పడం రావాలి. కమ్యూనికేషన్ అనేది ఎవరికి వాళ్ళు ఎలా పనిచేస్తూ పోవాలి. నౌ లెట్స్ సే కిడ్స్ గోయింగ్ ఇన్ టు కాలేజ్ ఆర్ గెటింగ్ ఇన్ టు వర్క్ ఫోర్స్, పెద్ద ప్రాబ్లం ఇది. ఇప్పుడు మన కార్పొరేట్ సెక్టర్లో కూడా దే ట్రైన్ దెమ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ కదా, బికాజ్ అరే కోడింగ్ ఎవరైనా చేసుకుంటారా, బట్ మాట్లాడే గుణం తక్కువ మందికి ఉంది, కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అని. హౌ డస్ సంబడి వర్క్ ఆన్ దట్? ఇట్ ఈస్ రియలీ యాజ్ సింపుల్ యాజ్ స్టార్టింగ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. సో 2 థింగ్స్ చెప్తాను. ఒకటి, హౌ యూ కెన్ ప్రిపేర్ చిన్న వయసు నుండి. ఇంకోటి, మీకు ఎంత ఏజ్ ఉన్నా, మీరు 75 ఉన్నా హౌ కెన్ యూ వర్క్ ఆన్ ఇట్ అని. ఓకే, చిన్నప్పటి నుంచి అనేది చాలా పాపులర్ కాన్సెప్ట్ కాబట్టి అది ఫస్ట్ కవర్ చేసేస్తాను. చిన్న విషయం, మీ బాబు కానీ కూతురు కానీ అందరి ముందు మాట్లాడుతుంటే ష్ అని చెప్పొద్దు. అది చెప్తున్నప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి మైండ్లో ఒక సెల్ఫ్ సెన్సర్షిప్ వచ్చేస్తుంది. దానివల్ల అందరి ముందు ఏదో చెప్పేస్తాను, మళ్ళీ ఏదో ఒకటి తప్పు అయ్యి తర్వాత నన్ను తిడతారు కొడతారు అన్న భయం వచ్చేస్తే ఒక నర్వస్నెస్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇఫ్ యూ సీ అంటిల్ ది ఏజ్ ఆఫ్ 5 ఏ పాప అయినా ఏం కావాలంటే ఎగ్జాక్ట్లీ ఏమన్నా చెప్తారు. వాళ్ళు బటర్ఫ్లైని బాబాలోయ్ అన్నా కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ప్రాబ్లం వాళ్ళ అమ్మ నాన్నకే. బాబాలోయ్ అంటాడేంటి, నేనేదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అప్రూవ్డ్ ప్లే స్కూల్లో పంపించాలని అంటే వీడు బాబాలోయ్ అంటాడేంటి అని పేరెంట్స్కే ఫీలింగ్ ఉంటుంది. పేరెంట్స్ ఆ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. సో పిల్లలు బై నేచర్ ఆర్ గ్రేట్ కమ్యూనికేటర్స్. వాళ్ళు ఏడుపుతోనే చెప్పేస్తున్నారు ఆకలేస్తుందా, చిరాకు పడుతుందా అని చెప్పేసి. అలాగే దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా బాత్రూమ్ వెళ్ళాలంటే, మొన్న ఒక రీల్ చూశాను, ఒక అమ్మ షీఈస్ పర్ఫార్మింగ్ మ్యూజిషియన్ అనమాట, పాట పాడుతుంది. బాబు స్టేజ్కి ఎక్కేసి వచ్చేసి మైక్, వాళ్ళమ్మ ఆ ఆక్వర్డ్నెస్ని హ్యాండిల్ చేయడానికి మైక్ని బాబు దగ్గర ఇచ్చింది, వాడు కూడా కోరస్ పాడుతాడు అని. ఆ బాబు ఏమన్నాడు తెలుసా, మమ్మీ పాటీ అయ్యి హే అని అన్నాడు. సో లిటరలీ కిడ్స్ డోంట్ కేర్, వాళ్ళు ఏ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కానీ నాకు వద్దు. అలాగే అమ్మ లిప్స్టిక్ వేసుకుంటే నువ్వు ఎందుకు లిప్స్టిక్ వేసుకున్నావు, ఇంట్లో నైటీలో ఉంటావు కదా అని అనేస్తారు, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ చిన్న బాబుకి ఏదో ఒక ఏజ్ వచ్చినప్పుడే ఆ ఫిల్టర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఫిల్టర్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు మన అమ్మ నాన్నలు మాత్రమే. సో అమ్మ నాన్నలు వాళ్ళు పెద్ద కమ్యూనికేటర్ అయిపోవాలి అని ఆశపడితే ఫస్ట్ పిల్లల్ని సెన్సర్ చేయడం మానేసేయాలి. ఓన్లీ థింగ్ యూ కెన్ సేస్, ఇలా చెప్తే అవతల వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవుతుందన్నా అని మాత్రం మనం చెప్పొచ్చు. అయితే పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఎంపథెటిక్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అంత ఉంటే చాలు. సో చిన్నప్పటి నుంచి పిల్లలు మాట్లాడుతున్న వాళ్ళని
వాళ్ళని స్టాప్ చేయొద్దు, కంట్రోల్ చేయొద్దు, డిరెక్షన్ ఇవ్వద్దు, వాళ్ళే ఫిగర్ అవుట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్లాస్ రూమ్కి వచ్చేసరికి చాలామంది ఒకటేసారి చాలా పిల్లల్ని చూసినప్పుడు ఒక భయం స్టార్ట్ అవుతుంది. అది కూడా వాళ్ళు మెల్లమెల్లగా దే బికమ్ ఫ్రెండ్స్. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వచ్చేలోపు మాట్లాడడం వచ్చేస్తుంది. ఆ లోపు కూడా వాళ్ళకి ఆ మొహమాట అనేది దాటి రాకపోతే ఈ మధ్య పేరెంట్సే ఇమీడియట్లీ స్పీచ్ థెరపిస్తోనో మాట్లాడిస్తున్నారు టు ఫైండ్ అవుట్ వాళ్ళకి ఎందుకు భయం వేస్తుంది, వేరే పిల్లల్ని చూస్తే ఏమైనా ట్రామటైజింగ్గా జరిగిందా, ఎవరైనా బులీ చేశారా. సో ఆల్రెడీ సిన్స్ ఫ్యామిలీస్ ఆర్ ఆన్ టాప్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ డోంట్ హ్యావ్ టు డిస్కస్ దట్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ వచ్చేసి ప్యూబర్టీ హిట్ అయినప్పుడు, ప్యూబర్టీకి జస్ట్ ముందు ప్రీ ప్యూబసెంట్ 11-12 years old ఉన్నప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక చిన్న మొహమాట స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న సిగ్గు స్టార్ట్ అవుతుంది. సేమ్ జెండర్తో మాట్లాడాలన్నా ఆపోజిట్ జెండర్ అయితే ఫర్గెట్ అబౌట్ ఇట్ కదా. అది ఎందుకంటే అబ్బాయిలకి వాయిస్ మారిపోతుంటుంది, సో దే ఫీల్ వెరీ షై అండ్ వాళ్ళని ఎక్కిరిచ్చే వాళ్ళు ఎక్కువ అయిపోతారు. రోస్ట్ చేసే కల్చర్ చాలా ఉంది ఈ మధ్య. 6 year olds ఒకరు బర్త్డే పార్టీలో రోస్ట్ ఇస్తున్నారు యాజ్ అ గిఫ్ట్. సో ఆ రోస్టింగ్ కల్చర్ ఉన్న వల్ల మన మోస్ట్లీ స్టాండప్ కామిక్స్ సెల్ఫ్ డెప్రికేషన్ని యూజ్ చేయడం వల్ల పిల్లలకి ప్రీప్యూబసెంట్ ఏజ్లో చాలా షైనెస్ వచ్చేస్తుంది. అది కూడా సంథింగ్ దట్ పేరెంట్స్ క్యాన్ హెల్ప్ విత్. వెన్ యువర్ కిడ్ ఈస్ మేకింగ్ అ జోక్ అబౌట్ దెమ్సెల్వ్స్, మేబీ టెల్ దెమ్ వై డూ యూ థింక్ దట్ ఈస్ ఫనీ, ఆర్ టెల్ దెమ్ దట్ ఈస్ నో వే టు మేక్ అ జోక్ అట్ సమ్వన్స్ ఎక్స్పెన్స్. ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన ఫ్యామిలీ లోపల వస్తే పిల్లలు ఆ షైనెస్ దాటి వచ్చేస్తారు. నెక్స్ట్ how we are handling in our own family, I'll say we have a prepubescent nephew at home. సో వాడు ఎక్కడ మాట్లాడడం మానేస్తాడేమో లేదా ఓపెన్గా మాట్లాడడం మానేస్తాడేమో అని చెప్పి వాళ్ళని ఈ మధ్యనే ఎక్కువ పాట పాడమని మేము ఎంకరేజ్ చేసేస్తున్నాము. అందులో గెస్ట్ ఎవరైనా వస్తే యూ నో హీస్ సచ్ అ గ్రేట్ మ్యూజిషియన్ అని చెప్తే వెంటనే గిటార్ తీసుకుని వచ్చేసి వాళ్ళు పాడుతూ హీస్ డూయింగ్ దట్. ఎందుకంటే ఇప్పటి నుంచే పాడుతూ ఉంటే ఆ వాయిస్ బ్రేక్ అయినప్పుడు కూడా he will feel more comfortable. అమ్మాయిలకి కూడా సేమ్. గర్ల్స్ టు గర్ల్స్ కమ్యూనికేషన్, హౌఎవర్ షై, ఇఫ్ దే కీప్ అప్ ద కమ్యూనికేషన్ ఇట్ విల్ బీ ఫైన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత జాబ్ ఇంటర్వ్యూ అని అనుకుని కూర్చున్నప్పుడు ఇది వాళ్ళకి మళ్ళీ PTSD లాంటిది కొంచెం. ఐ మీన్ యూజింగ్ దట్ టర్మ్ ఇన్ అ హ్యూమరస్ వే. స్కూల్ టైం నుంచి వైవా వచ్చి అని అంటే భయపడతారు. అలాగే ఇన్విజిలేటర్ వచ్చి స్పెషల్గా క్వశ్చన్స్ అడిగితే భయపడతారు. స్టేజ్ మీద ఎక్కాలంటే భయపడతారు. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అది అన్నీ పండి జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాయిస్ బయటికి రాదు. సో ద ఓన్లీ వే టు డీల్ విత్ ఇట్ ఇస్ త్రూ అవుట్ దేర్ స్కూలింగ్ అండ్ కాలేజ్ ఇయర్స్ దే షుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ దే క్యాన్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ టు సంబడి. అంటే మీ గ్రూప్లో మీరు అందరూ కలిసి ఒక చోట్ల కూర్చున్నారు ఒక ఈవెంట్లో, 5 మీ ఫ్రెండ్స్ ఉంటే 4 ఫ్రెండ్స్ పెట్టుకుని ఒక కొత్త పర్సన్ పక్కన కూర్చొని బై ద ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ అన్న హాయ్ మై నేమ్ ఇస్ ఐశ్వర్య యూ ఆర్ అని అడిగే కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటే అయిపోతుంది. నౌ అబౌట్ డెవలపింగ్ దిస్ అట్ ఎనీ ఏజ్. సాఫ్ట్ స్కిల్స్ని ఒక ట్రైనింగ్గా ఇవ్వడం వల్లనే ఇది అవుతుంది. అయితే జనాలు దాన్ని కూడా కోడింగ్లా నేర్చుకుంటున్నారు. దెర్ ఈస్ నో మ్యాథ్ టు ఇట్, దెర్ ఇస్ నో సైన్స్ టు ఇట్, ఇట్స్ రియల్లీ హ్యూమన్ నేచర్. మన వాళ్ళకి లాంగ్వేజ్ లేనప్పుడు కేవ్స్ లోపల డ్రాయింగ్ చేసుకుని మరి. సో కమ్యూనికేషన్ ఇస్ జస్ట్ సింపుల్. హౌ ఆర్ వీ ఏబుల్ టు టాక్ టు అవర్ డాగ్స్ ఆర్ క్యాట్స్? వాడు చూడు ఎంత అమ్మా సో మచ్ నాటక్ ఈస్ డూయింగ్. హౌ డూ యూ నో దట్ ద డాగ్ ట్రై టు ఇమిటేట్ యూ ఆర్ సంథింగ్? యూ అండర్స్టూడ్ అ నాన్ వర్బల్ animal. Definitely you can understand each other as human beings. So at any age, how can you become good at communication is if you stop having any filters. నా మనసులో ఉన్న మాట నేను బయట చెప్తాను, తప్పైందంటే సారీ చెప్తాను, ఫీల్ అవ్వకుండా సారీ చెప్తాను అనేది ఫిక్స్ చేసుకుంటే ఎవరైనా ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే. సో ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇంకో స్పెషల్ థింగ్, when I'm working with people who are a little older than 40, and when I usually give this tip to them, I've noticed that they really fumble a lot, and then వాళ్ళే తిరిగి వచ్చి ఏమంటారంటే ఓకే కానీ అప్పుడప్పుడు వాళ్ళు జోక్స్ చేస్తారు కదా, అంతే ఇప్పుడు నేనే జోక్స్ చేస్తాను, నేను ఇందాక మాట్లాడినట్టు ఇంకెవరైనా మాట్లాడుంటే నేనే జోక్స్ చేస్తాను, అలాంటిది వాళ్ళు నా గురించి జోక్ చేయరా అన్నప్పుడు చెప్పింది ఇదే. మీకు ఎందుకు ఆ భయం ఉందంటే మీరు అవతల వాడి మీద జోక్స్ వేస్తున్న వల్లే. మీరు అవతల వాళ్ళని కౌంటర్ వేయడం, వాళ్ళని కొంచెం డెప్రికేట్ చేసి చూడడం, డెరిగేటరీ జోక్స్ వేయడం మానేసుకుంటే మనలో ఉన్న మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుందన్నమాట. అంటే మీ యాక్సెంట్ చూసారా, వాడు యాక్సెంట్ చూసావా, అమ్మో ఇందులో ఇంగ్లీష్ మీడియం వెళ్ళాడంట, ఇలాంటి కామెడీ మనం చేయడం మానేసుకుంటే మన నోటి నుంచి ఒక వర్డ్ నేషన్ నీ నాషన్ అని వస్తే కంగారు పడము, హిహిహి సారీ తప్పుగా అయిపోయింది అని మనమే చెప్పుకుంటాం.
ఆ లైట్నెస్ ఆఫ్ హార్ట్, యాక్సెప్టింగ్ దట్ యువర్ హ్యూమన్ టు ఈజ్ హ్యూమన్, ఆ లైట్నెస్ రావాలంటే మనం ఫస్ట్ అవతలాడితో జడ్జ్మెంటల్గా ఉండడం మానేయాలి, అంతే. ఓకే, చెప్పినంత ఈజీ అయితే కాదు. నో, ఇట్స్ డెఫినెట్లీ నాట్ దట్ ఈజీ, బికాజ్ ఇప్పటికి కూడా ఆఫీసుల్లో కూడా చాలామంది మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. బట్ ఐ గెస్ ఇవి చేస్తూ పోతే దే కెన్ ట్రై అండ్ ఓవర్కమ్ దట్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు మార్కెటింగ్, కొన్ని ఎగ్జాంపుల్స్ అగైన్. మీరు లలితా జ్యువెలర్స్ యాడ్స్ చూసారా? దాని CEO ఎవరైతే ఉన్నారో, దాని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, హీస్ హిస్ ఓన్ బ్రాండ్ అంబాసిడర్. కరెక్ట్, రైట్? ఇట్స్ నాట్ లైక్ అన్న గొప్ప కాంటెంట్ క్రియేటర్ ఏం కాదు, బట్ హీస్ బికమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎంటైర్ బ్రాండ్. హౌ డు యూ సీ దట్? దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి? ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ విత్ లలితా జ్యువెలర్స్, ఐ థింక్ వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ గ్రేట్. ఆల్వేస్ హ్యావింగ్ యువర్ ఫౌండర్స్ ఫేస్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ మే నాట్ వర్క్ ఆల్సో. ఇప్పుడు మనం మాట్లాడిన అదే జడ్జ్మెంట్ టాపిక్ గురించి ఇఫ్ ఐ కెన్ డ్రా ఫ్రమ్ ఇట్, చాలాసార్లు జనాలు ఏమనుకుంటారంటే ఒకళ్ళు కెమెరా మీద ఉన్నారంటే వాళ్ళు అయితే చాలా గుడ్ లుకింగ్ అయి ఉండాలి, లేకపోతే చాలా డబ్బులు ఉన్న వాళ్ళు అయి ఉండాలి అని అనుకుంటారు. సో ఎవరైతే అంత పాపులర్ ఫేస్ కాదో, లేదా మన కన్వెన్షనల్ వేలో గ్రేట్ లుకింగ్ కాదో, వాళ్ళు కెమెరా మీద ఏదైనా యాడ్స్ చేస్తే జనాలు ఆటోమేటిక్ ఏమనుకుంటారంటే బహుశా ఇతనే ఓనర్ అయి ఉంటాడు, లేకపోతే ఓనర్ వాళ్ళ కొడుకు అయి ఉంటారు అని అనుకుంటారు. దట్ మే నాట్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ అ పాజిటివ్ వే. అంటే ఎస్పెషలీ విత్ ద రీసెంట్ నెపోటిజం డిబేట్, people are not automatically excited to support a brand or back a brand that looks like it's just coming from family wealth. However, in the case of Lalita Jewellers or many other such brands where ante mana MDH Tata, where the owner himself is the face of the brand, dani valla oka relatability kalugutundi, and good or bad first people ki kavalsindi familiarity. Have you heard of this phrase? Known devil over unknown angel. Yeah. It works in that way. So మీకు అతను బాగా యాక్ట్ చేస్తున్నాడా, ఎంత మంచి డైలాగ్ డెలివరీ ఉండింది, అసలు ప్రెజెన్స్ అయితే హీరోలా ఉంది అని మీరు అనుకుంటున్నారో లేదో, కానీ తెలిసిన అతను మనకి కనపడినప్పుడు ఒక ఫెమిలియారిటీ కలుగుతుంది. అండ్ స్టాటిస్టిక్స్ సేస్, మార్కెట్ రీసెర్చ్ సేస్ దట్ ఫెమిలియారిటీ influences a decision way more than the credibility of the product. ఓకే, ఇస్ దట్ ద రీజన్ సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి? ఇట్స్ జస్ట్ దట్, అంటే వాళ్ళకి అంత సంబంధం లేకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని ఒక సైకిల్ తొక్కుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తే ఇట్ హ్యాస్ నో సెన్స్ టు దట్ ఎలక్ట్రిక్ సైకిల్. ఇట్స్ జస్ట్ దట్ ద ఫెమిలియారిటీ డ్రైవ్స్ మోర్ ఎంగేజ్మెంట్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అక్కడి నుంచి డ్రైవ్ చేసి మరి వర్డ్స్ యూస్ చేస్తారు కదా, లైక్ డ్రావిడ్ అంటే వాట్ కమ్స్ టు మైండ్? Patience, sustenance, consistency, longevity. Yeah. So a brand like that only will come, no, and say our brand ambassador is Dravid, reliable. Just like Dravid, we are also reliable. Ante kada mari. Yeah. So basically the brand ambassador becomes synonymous to the brand. Or the brand draws those 5 words memel cheppinchanu kada, aa 5 words ni brand ambassador nunchi brand తీసుకుంటది. Okay, so ఒకసారి ఒక బ్రాండ్ ఒక సెలబ్రిటీని తీసుకుందాం అనుకుంటే ముందర ఎక్సర్సైజ్ చేసుకోవాలి, చేసిన తర్వాతే దే ఫిగర్ అవుట్ ఓకే ఈ సెలబ్రిటీస్ వైపు వెళ్ళొచ్చు, వాళ్ళని మనం మన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవచ్చు అని. లేకపోతే సల్మాన్ ఖాన్ టీఎంటీ వైర్స్ ఇచ్చినట్టు, అంటే సల్మాన్ ఖాన్ ఉన్నారని చెప్పి ఎవరు వెళ్ళి కొనుక్కుంటారు? డూ యూ థింక్ అ సివిల్ కాంట్రాక్టర్ డిసైడ్స్ ఆన్ ద టీఎంటీ బేస్డ్ ఆన్ హూస్ ద బ్రాండ్ అంబాసిడర్? రైట్. వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్? ఒక 2-3 ఏమన్నా ఆఫ్ ద బ్యాట్? I think number 1 would always be Cadbury for me, Cadbury Dairy Milk. The way they handled things after a crisis that they underwent. Getting Amitabh Bachchan, at that time they had figured out who had the most credibility. అంటే మన మొత్తం కంట్రీలో, ఎందుకంటే క్యాడ్బరీ వాజ్ ఈ మధ్య కాలంలో చెప్పాలంటే పాన్ ఇండియన్ బ్రాండ్. అప్పట్లో కేబీసీ ఎవరికి హిందీ వచ్చినా రాకపోయినా ఆ షో పక్కా చూసేవాళ్ళు. నాకు గుర్తుంది అప్పట్లో నేను చెన్నైలో ఉండేదాన్ని. చెన్నైలో ఒక కల్చర్ ఉండేది, 9 o'clock అవుతే అందరింట్లో లైట్ అవుట్. అలాంటి వాళ్ళు ఆ టైం కూర్చొని కేబీసీ చూసేవాళ్ళు. హిందీ అర్థమయ్యేది కాదు కానీ చూసేవాళ్ళు. సో కేబీసీ వాజ్ వెరీ పాపులర్. దానివల్ల అమితాబ్ బచ్చన్కి ఒక మంచి ఇమేజ్ వచ్చింది, ఏమని, క్రెడిబుల్ మ్యాన్ అని చెప్పి. దాని జస్ట్ ముందు ఆయన ఏబీసీఎల్ కార్పొరేషన్, ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్, దాని ముందు ఒక ఫెయిల్డ్ పొలిటికల్ కెరియర్ అండ్ అ లాట్ ఆఫ్ అదర్ స్కామ్స్ అండ్ కాంట్రవర్సీస్ దట్ టుక్ ప్లేస్. Yes, he was not only in debts. Yes. Also, ఆయన క్రెడిబిలిటీ రియలీ టుక్ అ హిట్ బికాజ్ ఆయన ఆ టైంలో పొలిటికల్ ఆస్పిరేషన్స్ని పర్సూ చేయాలని చెప్పి కొంతమందితో అసోసియేట్ అయ్యారు. బై ఇఫెక్ట్ ఆయన క్రెడిబిలిటీ కొంచెం బాగా దెబ్బతలిగింది అనమాట.
సో ఆయన కేబీసీ చేసినప్పుడు ఆయన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఆయన పేరు సినానిమస్ అయిపోయింది, బాగా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళలాగా చూడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ రెప్యుటేషన్కి హెల్ప్ అయింది. అలాగే ఆయన రెప్యుటేషన్ వల్ల ఈ కంపెనీ కొంచెం బెనిఫిట్ అయింది. సిన్స్ అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ వర్క్డ్ ఆన్ బికమింగ్ అ హౌస్ హోల్డ్ నేమ్, క్యాడ్బరీ కుడ్ జస్ట్ లీన్ ఆన్ హిమ్, పిగ్గీ బ్యాక్ రైడ్ తీసుకొని దానికి కూడా ఆ పేరు వచ్చింది. అప్పట్లోనే కొత్తగా క్యాడ్బరీ తన క్రెడిబిలిటీని పోల్కొనింది అనమాట. సో ఆ టైంలో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక స్టర్డీ ఫేస్, నా పేరు అంటే ట్రస్ట్ వర్ది అనే పర్సన్ని తీసుకుని వచ్చి మంచి పని చేశారు. నెక్స్ట్ థింగ్, దే కంప్లీట్లీ చేంజ్ ద నెరేటివ్. చాక్లెట్స్ యూస్ టు బి రివార్డ్స్ యూ గివ్ టు అ చైల్డ్ ఇఫ్ దే డిడ్ వెల్ ఇన్ సంథింగ్. ఇట్ చేంజ్డ్ టు మిఠాయి. మన ఇండియాలో మిఠాయి కల్చర్, ఎవరింటికి వెళ్ళినా మన స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్తాం. దే డైరెక్ట్లీ టార్గెటెడ్ దాట్ కుచ్ మీఠా హో జాయికి సెలబ్రేషన్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళాలి. రక్షాబంధన్కి అదే, దీపావళికి అదే. ఎగ్జాక్ట్లీ. జనాలు స్వీట్ షాప్ వెళ్ళడం బదులు సెలబ్రేషన్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఇప్పటికి మారలేదు. నా రక్షాబంధన్ నుంచి జరుగుతుంది, మా పిల్లల రక్షాబంధన్ కూడా అలాగే చేస్తున్నారు. సో ఐ థింక్ Cadbury Dairy Milk did a huge job in shifting the mindset of Indian mithai consuming people to go into giving a commoditized product, an off the shelf product. అప్పటి వరకు మనం నా చేతితో చేసిన లడ్డూలు, మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన పుతిరేకులు అని చెప్పి ఇచ్చేవాళ్ళు. మార్చుకొని హియర్స్ అ పాపులర్ ఆఫ్ ద షెల్ఫ్ ప్రోడక్ట్ క్యాడ్బరీ డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ ప్యాకెట్ అని ఇవ్వడం స్టార్ట్ చేశారు. దట్ వాజ్ అ హ్యూజ్ ఫీట్ టు అచీవ్. ఇంకొకటి నాకు బాగా అట్రాక్ట్ చేసే క్యాంపెయిన్స్ ఆర్ అమూల్స్ క్యాంపెయిన్స్. వాళ్ళ వన్ లైనర్స్ ఏవైతే వెరీ విట్టి, అంటే కరెక్ట్గా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రాస్తారు. అరుణ్ ఎవరు కోఆపరేటింగ్ చేస్తారు కానీ వాళ్ళకి నిజంగా సన్మానం చేయాలేమో. బికాజ్ ఎవ్రీథింగ్ బీట్ ఒలింపిక్స్లో సింధు ఒకవేళ గెలిస్తే నెక్స్ట్ డే దానికి సంబంధించి వచ్చేస్తుంది. బ్రిలియంట్. Absolutely. Amul, do you know that Amul is an abbreviation? It's actually Anand Milk Union Limited. I think. So it is basically a union that was created of all the dairy farmers and our logistics lo involve aina vallu in this small village called Anand in Gujarat. So oka union oka brand aindi. First of all, let's take a moment to process that. Right? Next thing, that entire copywriting is taken care of by one family, the Dakunyas. వాళ్ళ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఐ థింక్ 50 years అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళ లెగసీనే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈజ్ అ బ్రిలియంట్ మ్యాన్. ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ రాహుల్ డాకున్యా. ఐవ్ హ్యాడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ టాకింగ్ టు హిమ్ అ ఫ్యూ టైమ్స్. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ ఫిల్మ్ మేకర్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయన మూవీ కూడా స్క్రీన్ అయింది యాజ్ అ డైరెక్టర్. సో దిస్ ఇస్ జస్ట్ టు సే యాడ్ రైటింగ్ ఈజ్ నాట్ దట్ సింపుల్. మనం ఒక హోర్డింగ్లో ఒక కార్టూన్లు పెట్టి కింద క్యాప్షన్ పెడుతున్నాం, కరెంట్ అఫైర్స్ తెలియాలి, విటీ రైటింగ్ తెలియాలని కాదు. దిస్ ఇస్ వై ఐ సే మాస్ కామ్లో 150 డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు బీ స్కిల్డ్ అట్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ టు బీ ఏబుల్ టు డూ వన్ థింగ్. సో ఎస్, దర్ క్యాంపెయిన్స్ ఆర్ అమేజింగ్. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దే కుడ్ ఎస్టాబ్లిష్ ఒక యూనియన్, మిల్క్ ట్రేడర్స్ యూనియన్ని వాళ్ళు ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక బ్రాండ్ లోగో, ఒక బ్రాండ్ ఐడెంటిటీ ఇచ్చారు. అక్కడ అసలు లేని ఒక అమ్మాయిని క్రియేట్ చేశారు. ఏఐ అప్పట్లో ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఒకటే ఫ్యామిలీ వాళ్ళ యాడ్స్ని రన్ చేస్తుంది. సో దట్ దే డోంట్, అంటే ఆ లాంగ్వేజ్ మారకుండా ఉండాలని చెప్పి. అండ్ దెన్ దే డిసైడెడ్ టు కంబైన్ కరెంట్ అఫైర్స్ విత్ బ్రాండింగ్. వాళ్ళ బ్రాండ్ మ్యాస్కాట్ని కరెంట్ అఫైర్స్ యూస్ చేసుకొని కామెంట్రీలా, సోషల్ కామెంట్రీలా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ అమేజింగ్. ఆ తర్వాతే దట్ ఈస్ ద, ఐ బిలీవ్ దట్ ఈస్ ద జెనసిస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ బ్రాండ్స్ హ్యావింగ్ దీస్ బ్రాండ్ రైవలరీస్ ఆల్సో ఆన్ ఎయిర్. యూ మస్ట్ హ్యావ్ సీన్ అప్పట్లో ఐ థింక్ పెప్సీ అండ్ థమ్స్ అప్ ఆర్ కోకోకోలా అండ్ థమ్స్ అప్ ఇవన్నీ జరిగాయి. ఆ బ్రాండ్ వాజ్ జెనసిస్. ఎవల్యూషన్ ఐ థింక్ స్టార్టెడ్ విత్ a brand like Amul having social commentary as part of their advertising. Another brand again. Sorry, I need to add another thing to it. I think it also had to do with the fact that when do you get your milkman along with your newspaper boy? So people usually received both the products together. Second thing, you opened a newspaper while sipping on your chai. So while you're reading the news, there's a chuckle also of the ad of the milk product. So I think that was also another way they understood the consumer market. They understood the consumer behavior. That milk product is mostly opened in the morning when they're reading a newspaper. Second thing, they receive it also together. So a milk company having a social commentary on current affairs, bang on. Bang on. Inkoka brand is Durex. Again, their copywriting is out of the world. As in,
క్రాకప్ అయిపోవాల్సిందే చూస్తే అది. ఎస్పెషలీ దేర్ చిల్డ్రన్స్ డే క్యాంపెయిన్ చాలా బాగుంటుంది. దే హిట్ ద పాయింట్ హోమ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద పీపుల్ దట్ ఫర్గాట్ టు బై us. బ్రిలియంట్ కోఆపరేటింగ్ అగైన్, అవుట్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు కూడా. జొమాటో అది కూడా అంటే దేర్ వాస్ దిస్ హోల్ క్యాంపెయిన్ అట్ వన్ పాయింట్. యు నో హౌ అవర్ గవర్నమెంట్ లైక్స్ టు టేక్ ఆన్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. పాపులేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు హమ్ దో హమారే దో, ఈవెన్చువలీ ఎయిడ్స్ గురించి మాట్లాడినప్పుడు దే స్టార్టెడ్ సెయింగ్ కండోమ్ 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 మిలేగా క్యా అని చెప్పి ఛత్రి. దే స్టార్టెడ్ మేకింగ్ ఇట్ సో సింపుల్ ఫర్ ఎవ్రీడే పీపుల్, డైలీ వేజ్ వర్కర్స్ ఆల్సో టు ఆస్క్ ఫర్ ఇట్. And government subsidized prices low, they started selling it. That's where Durex, I think, also did a great job because they knew who their market was and they could deal with it in that way. Ante their ads were so simple and easy to understand and they made it so funny, like a chuckle. So janaliki aa awkwardness helpayindi. Indak meer annar kada friends lo Chandler Bing laga, I make jokes when I'm uncomfortable. I think Durex really took it to another level. టిపికలీ ది బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా జరుగుతుంది? లైక్ వెన్ యూ కమ్ అప్ యువర్ మార్కెటింగ్ క్యాంపెయిన్, ఆ పంచ్ లైన్ రావాలంటే ఐమ్ షూర్ చాలా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. కెన్ యూ బ్రీఫ్లీ టేక్ us through what happens behind the scenes? So an ad space is full of people who think they're the next madman. So it becomes a war of one-liners. Who has the bigger line? Who has the punchier punch? A lot of times actually అందులోనే ఒక బ్రిలియన్స్ మూమెంట్ ఒకటి వస్తుంది. బట్ దెర్ ఆర్ సమ్ రేర్ జెమ్స్ ఆల్సో వేర్ ఎవ్రీబడి ఈస్ టైట్ లిప్డ్. దే కమ్ అప్ విత్ అబ్సల్యూట్లీ బోరింగ్ లైన్స్ అండ్ దెన్ యూ స్టార్ట్ గోయింగ్ అబౌట్ ఇట్ మెథాడికలీ. సో నేను రెండు విట్నెస్ చేశాను. ఒకటి వచ్చేసి యూ వాట్ ఈస్ ద సెంట్రల్ మెసేజ్ యువర్ బ్రాండ్ ఈస్ ట్రైంగ్ టు గివ్. మేమేం చెప్పాలని అనుకుంటున్నాము, ఇది ఎవరికి చెప్పాలని అనుకుంటున్నాము, వాళ్ళు ఒక టిపికల్ డేలో ఏం చేస్తారు, పొద్దున లెగ్సి ఏం చేస్తారు, 9 o'clock ఏం చేస్తారు, 10 o'clock ఏం చేస్తారు, బస్ తీసుకుంటారా, బైక్ నడుపుతారా, అంటే కస్టమర్ జర్నీ కాకుండా కస్టమర్ బిహేవియర్ ఇన్ దట్ కస్టమర్ జర్నీ. సో వాట్ కైండ్ ఆఫ్ జ్యూస్ డూ దే బై, డూ దే టేక్ దేర్ ఓన్ కార్, డూ దే కార్ పూల్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు. వాళ్ళు ఒక వీకెండ్ బడ్జెట్ ఎంత ఉంటుంది మాల్కి వెళ్తే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ కన్జ్యూమర్ గురించి అర్థం చేసుకుంటే మీకేం అర్థమైపోతుందంటే నా బ్రాండ్ వచ్చేసి, గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ బ్రాండ్ లైక్ అ ప్రోడక్ట్, కాఫీ బ్రాండ్. డస్ దట్ వర్క్? ఓకే, కాఫీ మీరు ఎవరి కోసం సెల్ చేస్తున్నారు? ఇట్ కుడ్ బి టీనేజర్స్, ఇట్ కుడ్ బి, ఎందుకంటే ఈ మధ్య పెద్ద కాఫీ కల్చర్ వచ్చింది కాబట్టి ఐఎమ్ అడిక్టెడ్ టు కాఫీ అని అందరికీ చెప్పడం ఫేవరెట్ లైన్ అయింది కాబట్టి లెట్స్ సే ఇట్ ఇస్ టీనేజర్స్. సో ఐడియల్ ఏజ్ ఏంటి? 18 to 25 years old, 18 to 30 year olds. వాళ్ళకి కాఫే కల్చర్ చాలా ఇష్టం. సో వాళ్ళు ఎలాంటి కమ్యూనికేషన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇది మనం ఆలోచించాలి. మోస్ట్లీ వాళ్ళు ఏం ఎంటర్టైన్మెంట్ ప్రిఫర్ చేస్తున్నారు? ఎడ్యుకేషనల్ టైపా, పంచి లైన్ ఉంటేనా? పంచి లైన్స్. ఓకే, దే రియలీ లవ్ స్టాండప్ కామిక్స్. స్టాండప్ కామెడీస్ ఫర్ షూర్. సో ఆల్రెడీ 2 things done. If it looks like a stand-up comedy act, they're going to love it. If it has a one-liner that will help them think long about it and laugh, అంటే ప్రతి వర్డ్ వాళ్ళకి మెల్లమెల్లగా రివీల్ అవ్వాలి హౌ ఇట్ ఈస్ ఫనీ అని. మూడోది బ్రాండ్ అంబాసిడర్ కూడా క్లియర్ అయిపోయింది, ఇట్ హ్యాస్ టు బి అ స్టాండప్ కామిక్, రైట్? దోస్ ఆర్ ద వేస్ దట్ యు కమ్ అప్ విత్ అన్ యాడ్. పంచ్ లైన్ ఎలా ఉండాలి అనేది ఎవరికి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా చెప్తే బాగా ల్యాండ్ అవుతుంది అని అనుకుంటారో అలా లైన్ చెప్పాలి. ఇంట్రెస్టింగ్. ఎనీ క్యాంపెయిన్ యూ థాట్ ఇస్ అన్ అబ్సల్యూట్ డిజాస్టర్ వితౌట్ నేమింగ్ ది బ్రాండ్? మేబీ కేటగిరీ చెప్తే అర్థం చేసుకుంటారు. ఓకే ఓకే, ఒక లెగసీ బ్రాండ్, ఒక లెగసీ జ్యువెలరీ బ్రాండ్, దేర్ హోల్ థింగ్ హ్యాస్ బిన్, వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అదే ఒక గ్రేట్ ఫ్యామిలీ నుంచే నెక్స్ట్ వాళ్ళ వారసులే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్గా అవుతూ వస్తున్నారు. వాళ్ళు ఈ నెపోటిజం డిబేట్ అయినప్పుడు ఒక చిన్న యాడ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. అది లాంచ్ చేసిన ఒక 2 weeksకి రిటర్న్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. చాలా హష్గా అయిపోయింది. ఇట్ డిడ్ నాట్ రీచ్ సో ఫార్, ఓన్లీ ఆన్లైన్లో ట్రోల్ అయిందనమాట. వాళ్ళు ఏమన్నారంటే సంథింగ్ అబౌట్ హౌ జెనెటికలీ ఎవరైతే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఒకే వర్క్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకే ఆ వర్క్ బాగా చేయడం వచ్చు. మా ఫాదర్ జ్యువెలర్, మా తాతయ్య జ్యువెలర్, నేను జ్యువెలర్ కాబట్టి మా జ్యువెలరీ బ్రాండు చాలా కాలం నుంచి ఇదే స్పేస్లో ఉన్నట్టు వల్ల మాకే జ్యువెలరీ బాగా చేయడం వచ్చు. మేము ఈ మధ్య కాలం వచ్చిన వాళ్ళలాగా ఊరికే గోల్డ్ వచ్చిందని ఏదో డిజైన్ చేయట్లేదు అని చెప్పి, అలాగే అందుకే
మా బ్రాండ్ని వాడుతున్న వాళ్ళు కూడా చాలా జనరేషన్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఇట్ గాట్ రియలీ హెవీలీ ట్రోల్డ్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ డిజాస్టర్ బికాస్ యూఆర్ actually saying to an entire section of marketplace that they don't deserve to use your products. ఓకే. So that is where it got a little tone deaf. ఎక్కడ లెగసీ మీద ప్రైడ్గా ఉండాలో అది అవతల వాడి మీద చిన్న చూపుగా మారిపోయింది. ఓకే. నౌ పిఆర్ మేనేజ్ చేస్తున్నప్పుడు వాట్స్ యువర్ వర్స్ట్ నైట్ మేర్? మొన్న శివాజీ గారిది జరిగినట్టు. ఓఫ్. ఇఫ్ హీ వర్ మై క్లయింట్ I would want to run away to Goa and change my name. Was there a way out of it? There's no way out of it. The only way out of it is to have a proper crisis communication plan. Like I said, number one, apologize. Apologize with no conditions attached. Apologize. You're wrong. There's no way you can come out of this looking good. I would even say, I'm so sorry, I don't even know what I was saying. I would even accept that. Apologize. Another PR nightmare for me would be, recently there was a Malayali actress who was in a press conference where the journalist kept on asking her about her weight and whether her weight played a role or not in the movie. And at one point she really lost it and she went for it. I think a very gutsy move, but it's also showed that if I were the PR person in that place, I would have jumped, I would have thrown myself between the camera and the actor and I would have taken it on to myself to talk to the media people there, because as a PRO you are the bridge between the actors and the media people. So if the media people are in the wrong, you are the representative of media people to the celebrity, just like you are the representative of the celebrity to the media people. Our place lo journalist was wrong, and when a journalist's question was offensive to the actor, both PROs need to do something. The PRO representing the actor needs to jump in and make it less comfortable. Also prepare them mentally that this question might come and what are some possible ways to handle it. ఎందుకంటే దాని ముందు కూడా 2-3 ప్రెస్ కాన్ఫరెన్సెస్లో అదే జర్నలిస్ట్ అదే హీరోయిన్ని అదే క్వశ్చన్ అడిగాడు. ఆవిడ పాపం చాలాసార్లు దాన్ని డిఫరెంట్ వేస్లో ట్యాకిల్ చేయడానికి ట్రై చేసి లాస్ట్కి వచ్చి కన్ఫ్రంట్ చేసింది. సో దట్ మీన్స్ హర్ పిఆర్ఓ, హర్ ఇమేజ్ కన్సల్టెంట్ హ్యాడ్ అ ఛాన్స్ టు help her, equip her with the right vocabulary, the right way to handle it. Secondly, the PRO of the film itself, they must have also understood వాళ్ళ జర్నలిస్ట్తో ముందు బాటుగా మాట్లాడి ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు, లేదా జరిగినప్పుడు వెంటనే కెమెరా ముందు దుంకి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ఉండొచ్చు. సో మీ పిఆర్ హ్యాండిల్ చేసే వాళ్ళకి సెలబ్రిటీస్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్? టైట్ రోప్ వాక్ అది? అబ్సల్యూట్లీ. అండ్ నేను మహేష్ బాబు గారితో వర్క్ చేసినా కానీ రేపు కొత్తగా వచ్చిన హీరోతో వర్క్ చేస్తే అదే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడానికి లేదు. అలాగే నేను కొత్త వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి నేను రేపు మహేష్ బాబు గారు నా దగ్గర పిఆర్కి వస్తే నేను హ్యాండిల్ చేయలేను అని కూడా కాదు. అంటే మీరు ఒక్కదానికి వర్క్ చేస్తే అందులో నుంచి మీకు ఇంకో దగ్గర అప్లై చేయడానికి ఈజీ అయిపోతుందని చెప్పడానికి లేదు. ఎవ్రీ సెలబ్రిటీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ మీడియా సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. కొన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే. ఓకే, ఇది సెలబ్రిటీ సంబంధించిన విషయం. బట్ ఇందాక అన్నట్టుగా ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళకి పిఆర్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ కమింగ్ అప్. ఇట్స్ న్యూ ఏజ్ వేర్ కాంటెంట్ క్రియేషన్ కొత్తగా వచ్చింది, ఇన్ఫ్లుయెన్సెస్ కొత్తగా వచ్చారు. నో దీంట్లో ఎవరెవరికి అవసరం, అసలు ఈ పర్సనల్ బ్రాండింగ్ ఎవరెవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు? కెన్ యూ గివ్ us a lowdown on that? Absolutely. First things first, I want to address this thing where ప్రతి ఫౌండర్కి ఏమనిపిస్తుందంటే యాజ్ అ ఫౌండర్ యూ హ్యావ్ టు బికమ్ అ కాంటెంట్ క్రియేటర్. ఐ డోంట్ థింక్ సో. లలిత జ్యువెలర్స్ ఇట్ వర్క్స్, బట్ ప్రతి ఫౌండర్ వాడి బ్రాండ్కి వాడే బ్రాండ్ అంబాసిడర్, అడ్వర్టైజర్గా మారిపోతే క్రెడిబిలిటీ వెళ్ళిపోతుంది. సో వన్ థింగ్ దట్ ద ఫౌండర్ డస్ రాంగ్, మొత్తం బ్రాండ్ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇంకోటి, నేను ఒక జాగా మిమ్మల్ని కలిసినప్పుడు మీరు మీ బ్రాండ్ గురించి మాట్లాడినప్పుడు ఐ వుడ్ లైక్ టు హియర్ ఇట్ విత్ ఫ్రెష్ ఐస్, ఫ్రెష్ ఇయర్స్. ఫస్ట్ నుంచి నాకు మీ గురించి ఇఫ్ యూఆర్ ఎవ్రీవేర్ నాకు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ కలిగి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుందంటే నాకు మీరు కరెక్ట్గా సెట్ అవుతూనే నేను మీ దగ్గర వచ్చి పనిచేస్తాను ఆర్ నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. సో ఫర్ ఇన్వెస్టర్ రిలేషన్స్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ ఐడియా. ఈ మధ్య కాలంలో ఎంతమంది ఫౌండర్స్ కంటెంట్ క్రియేటర్స్గా మారిపోతున్నారో, దే వాంట్ టు టాక్ అబౌట్ వాట్ దే హ్యాడ్ ఫర్ కాఫీ
or 5 lessons I got from attending my cousin's wedding. I think it's getting laughable at this point. Starting lo vachinappudu philosophical అనిపించింది కానీ ఇప్పుడు it's become laughable. So first things first, I don't think every founder needs to be a content creator. Content creator is different from personal branding. Are you the face of your company? If you are the face of your company, when I say face, I don't mean for your employees. Of course, for your employees, you are the face of the company. For the investors and for the consumers, you have two main publics to address. మీ కన్జ్యూమర్స్ మీ ఫేస్ చూస్తే వచ్చి మీ ప్రోడక్ట్ కొంటారంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. మీ కన్జ్యూమర్స్కి మీరు ఉన్నా లేకపోయినా పని లేదు, మీ బ్రాండే చాలు, మీ ప్రోడక్టే చాలు అంటే యూ డోంట్ నీడ్ టు డూ దట్ పర్సనల్ బ్రాండింగ్. పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ ఫర్ దోస్ ఇండివిజువల్స్ హూ ఆర్ ద బ్రాండ్ దెమ్సెల్స్. లోగో కన్నా ముందు మీ ఫేస్ని గుర్తుపడతారని అంటే మీకు పర్సనల్ బ్రాండింగ్ కావాలి. దిస్ ఈజ్ అబౌట్ కార్పొరేట్ సైడ్. అబౌట్ కంటెంట్ క్రియేటర్స్, ఐ థింక్ పర్సనల్ పాపులారిటీని పర్సనల్ బ్రాండింగ్తో కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. మీరు ఎంత పాపులర్ అనేది మీరు బ్రాండ్ అయ్యారా లేదాకి చాలా తేడా ఉంది. మీరు పాపులర్ అయిన తర్వాత ఏదో ఒక రోజు మీరు బ్రాండ్ లెవెల్లో అవుతారు, కానీ పాపులర్ అయ్యే వెంటనే మీరు ఒక బ్రాండ్ అయిపోతారు అనేది డిలూజనల్ థాట్. సో నో, నాట్ ఎవ్రీ కాంటెంట్ క్రియేటర్ నీడ్స్ పర్సనల్ బ్రాండింగ్ ఈదర్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ లాంచింగ్ యువర్ ఓన్ కంపెనీ. Kusha Kapila has done it well. Correct. She was a content creator who then became an actress, who then became a socialite, and then she has become an entrepreneur. And when she is an entrepreneur, she went back to what she did first, content creation. అక్కడి నుంచే ముందర distribution create చేసి. Exactly. She started her own series. In fact, Correct. I love it. Correct. Like something like what do you wear underneath. So underneath, so even the name of the brand is really helpful there. And she did a whole series. It's so wonderful with the role persona that she created, right? Tanaki personal branding, yes, it's important, but even she is giving more weightage to her brand. In none of the influencer marketing collaboration videos you will see content creator cross Kusha Kapila. No, it is content creator cross underneath. Her brand name only she is pushing. That is the wise thing to do, even if you are a content creator. So let me do it in chronology. మీరు కంటెంట్ క్రియేటర్ అయ్యి మీరు మీ సొంత బ్రాండ్ని లాంచ్ చేస్తే, మీ సొంత ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే, మీ పేరుని మీరు ట్రేడ్ మార్క్ చేసుకుని మీ సొంత పేరుని బ్రాండ్గా లాంచ్ చేస్తే మాత్రమే మీకు పర్సనల్ బ్రాండింగ్ కావాలి, లేకపోతే అక్కర్లేదు. అప్పుడు కూడా మీరు సొంత బ్రాండ్ లాంచ్ చేస్తే మీరు మీ బ్రాండ్ నేము మీరున్నా లేకపోయినా నడవాలి అనే మీరు ఆలోచించాలి. అప్పుడే మీకు ఇన్వెస్టర్స్ దొరుకుతారు. రెండోది, యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. ఇవాళ ఎవ్రీబడి మే బీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కుషా, టుమారో దే మే బీ కంప్లీట్లీ డిసెన్చాంటెడ్ విత్ హర్. సో ఇప్పుడు తను పాపులర్గా ఉన్నప్పుడు బ్రాండ్ నడవాలి, రేపు అందరూ అంటే బాయ్కాట్ కుషా అని అంటే తన బ్రాండ్ పడిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వద్దు అని అనుకున్నారంటే, నిజంగా మీరు చాలామంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఒక కంపెనీని నడపాలని అనుకుంటే ఎప్పటికన్నా మీ బ్రాండ్ నేమ్కి సొంత వాల్యూ ఉండాలి. నేనున్నా లేకపోయినా ఆ బ్రాండ్ నడవాలని మీరు ఆలోచించాలి. ఓకే, క్లారిటీ వచ్చింది. సో కానీ చాలామంది క్రియేటర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్. చాలా తక్కువ మంది ఉన్నారు. దిస్ అ కుషా కపిల, దిస్ నిష్ హెయిర్, అండ్ దెన్ ప్రాబ్లీ కొద్దో గొప్ప రణ్వీర్ సింగ్ సూపర్ యూ తోటి. మిగతా ఎవరు కూడా అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. అగైన్ రణ్వీర్ సింగ్ కూడా ఆబ్వియస్లీ యాక్టరు, హీరో, ఇదంతా ఉంది కాబట్టి మేబీ అది చేయగలిగాడేమో. వై డు థింక్ దట్స్ నాట్ హ్యాపెనింగ్? Are you asking me if content creators are not becoming such successful entrepreneurs, or actors are not becoming such, or is it just public figure? అంటే ఆన్లైన్లో పాపులర్గా ఉండేవాళ్ళు, సోషల్ మీడియాలో పాపులర్గా ఉండేవాళ్ళు సేల్స్ ఎందుకు రికార్డ్ చేయట్లేదు? యా, దట్స్ ప్రాబ్లీ ద వన్. ఓకే, సేమ్ థింగ్ యాజ్ వై కాస్టింగ్ ఇస్ ఫెయిలింగ్ దీస్ డేస్ ఇన్ మూవీస్. ఈ మధ్య యాక్టర్స్ పాపం ఆడిషనింగ్కి వెళ్తే వాళ్ళు ఆడిషన్ కూడా చేయాలంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే నాకు 10 million ఫాలోవర్స్ ఉంటే నేను సినిమాలో యాక్ట్ చేస్తే నన్ను చూస్తారా? చూడరు కదా. యాక్టింగ్ టాలెంట్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, సీన్ పండాలి, చాలా విషయాలు ఉన్నాయి. అలాగే మీరు ఆంటర్ప్రినర్ అవ్వాలంటే బిజినెస్ సెన్స్ ఉండాలి, స్ట్రాటజీ అర్థం అవ్వాలి, మార్కెట్ ప్లేస్లో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి, కరెక్ట్ గైడెన్స్ ఉండాలి. మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కానీ మీ కంపెనీ నడిపే వాళ్ళు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, లేదా మీతో బాగా వైబ్ అయ్యే వాళ్ళు ఉండాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో 10 million నుంచి 100 million వ్యూస్,
ఫాలోవర్స్కి ఎలా వెళ్ళాలో, యూట్యూబ్లో ఎలా వ్యూస్కి కన్వర్ట్ చేయాలో, సేమ్ లాజిక్ని కంపెనీ సేల్స్కి వాడితే వర్కౌట్ అవ్వదు. ఎలాగైతే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అంతమంది సినిమా చూడడానికి రారో, అలాగే ఎంతమంది అయితే మీ పోస్ట్లో లైక్ కొడుతున్నారో అంతమంది ప్రోడక్ట్ కొనరు. మీ ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే మీ ప్రోడక్ట్ బాగుండాలి, మీకు యాజ్ అ గుడ్ బిజినెస్ మ్యాన్ పేరు రావాలి. అది చాలా కష్టం. ఒక పర్సన్కి ఒక్క పేరు ఉండొచ్చు కదా. సో రణ్వీర్ సింగ్, దీపికా పడుకోన్, శ్రద్ధా కపూర్, కృతి సానన్, అంతెందుకు మన సౌత్లో చూసుకున్నా కానీ సో మెనీ యాక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ బ్రాండ్స్. They also leave the running of the business to people who have been CEOs before and MDs before. So first things first, business has to be handled by a professional. Next, మీ డెసిషన్స్ అన్నీ ఎంగేజ్మెంట్ని బట్టి కాదు, మీ మార్కెట్ షేరు, మీ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. సేల్స్ ఎంత అవుతుంది, ఎంత ఓవర్ హెడ్ పెట్టుకున్నారు, ఇవన్నీ. మీరు ఇప్పుడు శ్రద్ధా కపూర్ స్టార్టెడ్ హర్ ఓన్ జ్యువెలరీ బ్రాండ్. తను జ్యువెలరీలోనే డబ్బులు పెట్టాలనుకునే ముందు షీ మస్ట్ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్, రైట్? హర్ పోర్ట్ఫోలియో మేనేజర్ మస్ట్ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్ అండ్ టోల్డర్. ఈ మధ్య కాలంలో జనాలు ఎక్కువ ఆఫ్ ద షెల్ఫ్ జ్యువెలరీ బ్రాండ్స్ని ప్రిఫర్ అవుతున్నారు టు స్పెండ్ దేర్ మనీ. డిస్పోజబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇదే ప్రిఫర్ అవుతున్నారు అని అంటే కదా అందులో వెళ్ళింది. అలాగే కృతి సానన్కి కానీ దీపికా పడుకోని కానీ ఈ మధ్య స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. దే ఆర్ స్పెండింగ్ మోర్ మనీ. అండ్ అదర్ ఇన్వెస్టర్స్ కూడా స్కిన్ కేర్ బ్రాండ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 2-fold సేల్స్ అయింది, 3-fold ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చింది. ఇలాంటి కొంచెం బిజినెస్ సెన్స్ చెప్పే వాళ్ళు ఉండాలి. మార్కెటింగ్ క్యాన్ గివ్ యూ ఫస్ట్ ఇంప్రెషన్. ఓన్లీ యువర్ ప్రోడక్ట్ క్వాలిటీ విల్ గివ్ యూ ద లాస్టింగ్ ఇంప్రెషన్. ఓకే, ఇస్ అనదర్ కాంట్రవర్షియల్ షో విచ్ ఇస్ వెరీ పాపులర్ అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్, బిగ్ బాస్. దాంట్లో కంటెస్టెంట్స్కి కూడా ఒక పిఆర్ ఉంటుంది, విచ్ ఇస్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్. సో దాంట్లో ఫేక్ నెరేటివ్స్ కూడా రన్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సమ్టైమ్స్ అగెయిన్స్ట్ ది ఫెలో కంటెస్టెంట్స్, సమ్టైమ్స్ విచ్ ఇస్ టోటలీ ఇన్ ఫేవర్ ఆఫ్ యువర్ కంటెస్టెంట్. సో ఇది కూడా కేర్ఫుల్లీ ఆర్కెస్ట్రేటెడ్ అండ్ చాలా ప్లాన్ చేసి పద్ధతిగా పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తారు ఇదంతా కూడా. సో ఐ థింక్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మార్కెటింగ్. ఓకే, కానీ చాలామంది సూడోనేమ్లో కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కానీ ఫండ్ చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటెస్టెంట్ ఉన్నాడు, తన మార్కెటింగ్ చేయలేడు, కానీ కంటెస్టెంట్ వాళ్ళ అన్నయ్యో, అమ్మనో, చెల్లెలో, వైఫో చేయొచ్చు కదా ఫర్ ఇంక్రీస్డ్ పాపులారిటీ, బికాస్ ఇట్ ఈస్ ఆల్సో అల్టిమేట్లీ పాపులారిటీ కాంటెస్ట్. అదొక చిన్న లూప్ హోల్లో ఎస్ చాలామంది కంటెస్టెంట్స్ వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు ఫండ్ చేసుకుంటున్నారు, ఆర్ వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని ఫండ్ చేస్తున్నారు. అందులో కొంతకాలం ముందు వెన్ ద మెయిన్ హోస్ట్ ఆఫ్ ద షో ఇన్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ మారి ఇంకో హోస్ట్ వస్తున్న టైంలో ఒక పర్టిక్యులర్ కంటెస్టెంట్కి ఆర్మీ క్రియేట్ అయిందనమాట. అది నెక్స్ట్ లెవెల్ సైబర్ బుల్లింగ్ అయింది. అది దానివల్లనే అన్ని ఫార్మాట్స్లో అర్థం చేసుకుంది ఏంటంటే ఈ మధ్య చాలా పెయిడ్ మార్కెటింగ్ జరుగుతుందని వాళ్ళు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయినప్పుడు దాన్ని కర్టేల్ చేయడానికి దే కేమ్ అప్ విత్ దట్ కంటెస్టెంట్స్ కెనాట్ మార్కెట్ ఫర్ దెమ్సెల్వ్స్. బట్ ఒక చిన్న లూప్ హోల్ ఎలాగో అందరూ యూస్ చేస్తున్నారు. ఇందులో ఎంత ఆర్కెస్ట్రేటెడ్ ఎంత కాదు అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్ పర్సనల్ ఈథోస్, ఎథికల్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఎస్ 80% ఆఫ్ దెమ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్, 20% ఆఫ్ దెమ్ ఆర్గానికలీ వాళ్ళకి వర్కౌట్ అయిపోయింది అంతే. అంటే మార్కెటింగ్ కాదు, అవతల వాటిని తక్కువ చెప్పడం. అంటే ఒకళ్ళ లాస్ ఇంకొక విక్టరీగా మారింది. 80% ఆర్కెస్ట్రేటెడ్, 20% రియాలిటీ. సో ఎనీ రియాలిటీ షోలో బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ పాపులారిటీ కాంటెస్ట్, అప్పట్లో మిస్ కాల్ ఇవ్వాలి, ఎస్ఎంఎస్లు పెట్టాలంటే కూడా చాలామంది రిక్ చేశారు కదా, ఒక ఫుల్ రూమ్ మొత్తం 10 ఫోన్లు పెట్టుకొని కాల్ చేయడం. మరి ఈ మధ్య అంతే పోతే పోయిందని ఈసారి మీరు మా యాప్లో వచ్చి 100 ఓట్లు వేయొచ్చు అని అంటున్నారు, కానీ ఎన్ని యూజర్ ఐడీస్తో 100 ఓట్లు వేస్తున్నారో ఎవరు మానిటర్ చేయట్లేదు కదా. సో అయినా కానీ ఇప్పట్లో రియాలిటీ కాంటెస్ట్లో అట్లీస్ట్ టాప్ 3 రావాలంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి మార్కెటింగ్లో పెట్టడానికి అనేదే ఈజ్ స్టిల్ ద షార్ట్ లిస్టింగ్ ఫ్యాక్టర్. Now the another sector is politicians. Veelak kuda there's a huge, especially before the elections, huge campaigns nadustayi, right? Even for that matter, ekkada chusina US lo kuda, even if it's like just these two people contesting the elections, like for example Trump and whoever is against him, heavy PR campaigns nadustayi. Now India lo kuda chaala ekku avutundi ippudu. You have so many organizations doing it. What's been your observation as far as the politics scene goes?
మీరు ఇందాక అడిగిన ఫేక్ న్యూస్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. రియాలిటీ షో కంటెస్టెంట్స్ కోసం ఫేక్ న్యూస్ ఉందో లేదో పొలిటికల్ పిఆర్లో డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ వెరీ లాంగ్ అగో దట్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ సర్టన్ పొలిటికల్ పార్టీ ఐటీ సెల్ చూడు ఎంత వర్క్ చేస్తుందని చెప్పి డిఫరెంట్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కావాలని అనవసరమైన విషయాలు ఎక్కువ యాంప్లిఫై చేయడం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అన్ఫార్చునేట్లీ హూ గెట్స్ మ్యాక్సిమం షేర్ ఆఫ్ వాయిస్ అంటే ఇప్పుడు ఒక 50 న్యూస్ పేపర్స్ ఉంటే, న్యూస్ పేపర్స్ బికాజ్ ఇట్స్ ఈజియెస్ట్ టు క్యాల్కులేట్, 50 న్యూస్ పేపర్స్ ఉంటే అందులో ఎన్ని న్యూస్ పేపర్స్లో ఏ క్యాండిడేట్ గురించి ఎక్కువ మాట్లాడారు అని చూస్తే ఆ మార్కెట్లో షేర్ ఎవరికి ఎక్కువ వచ్చింది అనేది అర్థమైపోతుంది. అంటే ఇట్స్ నాట్ షేర్ లైక్ స్టాక్స్ బట్ షేర్ ఆఫ్ వాయిస్. ఎవరి గొంతు ఎక్కువ వినపడింది, ఎవరి గురించి ఎక్కువ మాట్లాడారు అనేది షేర్ ఆఫ్ వాయిస్. ఇట్స్ అ యూజువల్ టర్మ్ పిఆర్లో యూజ్ చేస్తాము టు ప్రోగ్రెస్ రిపోర్ట్ ట్రాక్ చేయడానికి. పొలిటికల్ పిఆర్లో కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అంటే అఫ్కోర్స్ క్యాండిడేట్స్ గుడ్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ ఫ్లాస్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, దాన్ని బట్టి చేసుకుంటారు. కానీ దట్ ఈస్ అ గేమ్ వేర్ హౌ మచ్ యూ కెన్ పుల్ ది అదర్ వన్ డౌన్ డిరెక్ట్లీ ఇంపాక్ట్స్ హౌ మెనీ పీపుల్ లైక్ యూ. ఎందుకంటే మీరు ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక బటన్ ప్రెస్ చేయాలి కదా, మీకు చాయిస్ లేదు. రియాలిటీ షో నేను చూసి ఎవరు నచ్చకపోతే నేను ఎవరికి ఓట్ వేయను. కానీ పాలిటిక్స్లో అలా కాదు కదా, నేను ఏదో ఒకటి ప్రెస్ చేస్తేనే కదా నాకు వాళ్ళు లింక్ వేస్తారు. సో నా గురించి నేను గొప్పగా చెప్పుకోలేకపోయినా అవతలాడి గురించి చెడ్డగా చెప్తే అట్లీస్ట్ వాడి గురించి డౌట్ అవుతాడు కదా. సో ఇఫ్ ఐ కెన్ జస్ట్ గెట్ సమ్ వన్ టు హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇఫ్ ఐ కెన్ జస్ట్ మేక్ దెమ్ లిటిల్ బిట్ డౌట్ఫుల్ అబౌట్ దేర్ చాయిస్, వాళ్ళని ఇప్పుడు నా సైడ్లో స్వింగ్ చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. రెండోది, ఎంత ఫండింగ్ ఉందో అంత మార్కెటింగ్ చేసుకుంటున్నారు. That is one of the reasons why me and my husband, my mother, we started this agency, because we realized that జనాలకు ఒక మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ చేసుకుంటారని చెప్పి, విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ ఇన్ పాలిటిక్స్. బట్ ఇట్ ఈస్ స్లోలీ చేంజింగ్. ఐ థింక్ ఈ మధ్య వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ వల్ల ఒకేలాంటి డూప్లికేషన్ అన్ని చోట్ల వచ్చిన వల్ల జనాలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు. వాళ్ళు చూసి అర్థమైపోతుంది దిస్ ఇస్ ప్రొపగాండా అని చెప్పేసి. సో దట్స్ మై టేక్ ఆన్ పొలిటికల్ పిఆర్. పిఆర్ ఫర్మ్స్ రన్ చేస్తున్నప్పుడు హౌ బిగ్ ఎ రోల్ డస్ ఎథిక్స్ ప్లే ఇన్ దట్? బికాస్ సమ్టైమ్స్ మీరు యూ ప్రాబ్లీ హ్యావ్ టు టేక్ ద రైట్ సైడ్, సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ క్లయింట్, రైట్? దాంట్లో ఫాల్స్ నెరేటివ్ అనగానే డ్యామేజ్ కంట్రోల్ అయితే చేయాలి కదా. సో ఆ లైన్ ఎక్కడ డ్రా చేసుకుంటారు? అబ్సల్యూట్లీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. వాళ్ళ ఈథోస్ వాల్యూ ఏంటో అదే వాళ్ళ కంపెనీ కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. మా కంపెనీలో వీ హ్యావ్ అ స్ట్రిక్ట్ నో పెయిడ్ మీడియా పాలసీ. అంటే మీరు నన్ను 2 crores ఆఫర్ చేసినా నేను మీ గురించి ఒక జర్నలిస్ట్కి డబ్బులు ఇచ్చి రాయించను. ఎక్స్ట్రీమ్లీ ఎంటైర్లీ మెరిట్ బేస్డ్. సో ఇలా చాలామంది స్టాండ్స్ తీసుకోరు. దెర్ ఆర్ సమ్ అక్రిడిటేషన్ సొసైటీ లాంటివి, దెర్ ఆర్ సమ్ సొసైటీస్, ఇట్ కెన్ బి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఫోరం ఫర్ పబ్లిక్ రిలేషన్స్, ఇలా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ చేసే పని కూడా అదే. దే ఆర్ ఆల్సో సపోజ్ టు మానిటర్ ద మీడియా స్పేస్, మానిటర్ దేర్ ఓన్ పిఆర్ పీపుల్ టు సీ వెదర్ ఎథిక్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ ఆర్ నాట్. బట్ మై అపీల్ వుడ్ బీ దట్ ద గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. వేర్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ ప్రమోషన్ అంటే పైకి వస్తుంది కదా, అలా పెయిడ్ మీడియా ఉన్నప్పుడు రాసి వస్తే బాగుంటుంది. Even though it will cause more damage to my profession, I think as a consumer, as an individual who's trying to hold that ethical standard, I think it will be very helpful. Consumers ki emantarante నేను కాలేజ్లో ఉన్నప్పుడు there was a subject called అండర్స్టాండింగ్ మాస్ కమ్యూనికేషన్. అందులో డిఫరెంట్ థియరీస్ గురించి చెప్తారు. అందులో ఒక థియరీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక లై అంట 99 times చెప్తే 100th time ట్రూత్ అయిపోతుందంట. సోషల్ మీడియా కాలంలో అది ఆలోచించి చూడండి. సో మీరు ఒకటే విషయం, దేర్ ఇస్ నో డాన్సర్ లైక్ కౌశిక్ అని ఒక 5 సంవత్సరం మొత్తం ఎక్కడికి వెళ్ళినా చెప్తే, ఆలియా భట్ ఈస్ ద బెస్ట్ యాక్ట్రెస్ వీ హ్యావ్ రైట్ నౌ ఇన్ ద కంట్రీ అని ఒక పర్సన్ ఇయర్ మొత్తం చెప్తే మన మైండ్లో సైకిలో అలాగే దిగిపోతుంది. అలాగే ఒక న్యూస్ పేపర్లో, ఒక పెద్ద వెరిఫైడ్ ప్రొఫైల్ హ్యాండిల్లో, లేదా చాలా సబ్స్క్రైబర్స్ ఉండే యూట్యూబ్ ఛానల్లో కొంతమంది చెప్తే వాళ్ళ క్రెడిబిలిటీ ఆ స్టోరీకి కూడా వచ్చేస్తుంది. సో ఈ ఫేక్ న్యూస్ని కొంచెం కర్టైల్ చేయాలంటే ఐ థింక్ పీపుల్ షుడ్ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఇస్ పెయిడ్ న్యూస్. అండ్ దానికి ఒక పేరు ఉందండి,
మీరు డబ్బులు ఇచ్చి రాయించుకోవడాన్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు, కొంచెం డబ్బులు ఇచ్చాం కానీ కొంచెం రాయించుకున్నాం దాన్ని అడ్వర్టోరియల్ అని అంటారు. కానీ ఈ మధ్య మీడియా మొత్తం డబ్బులు ఇస్తేనే రాస్తున్నట్టు ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో ఇండివిజువల్ పిఆర్ఓస్ వాళ్ళ ఎథిక్స్ ఎంత ఉంటో అంతే కనపడుతుంది. If it comes to protecting my client versus holding up an ethical value, that is why we hold the right of selecting our own clientele. Right. We make it very clear that these are our ethical values. So unless it falls in this, for example, if my client gets, God forbid, మా క్లయింట్ పేరు మీ టూ మూమెంట్లో వచ్చిందని అంటే, we pause all engagement with him. First we will deliver the basic protocols of crisis communication, which is we will first communicate అందరి మీడియా వాళ్ళకి మనకు రియల్ ఏంటో తెలీదు. సో అంటిల్ రియల్ ప్రాపర్ కంప్లైంట్స్ అయ్యే వరకు వీ విల్ నాట్ మేక్ ఎనీ కామెంట్ అనే ఈ మాట చెప్పిన తర్వాత వీ విల్ సస్పెండ్ అవర్ కమ్యూనికేషన్ విత్ ద క్లయింట్. వీ విల్ ఇన్ఫార్మ్ దట్ ఇప్పుడు ఇది ఒక క్రిమినల్ యాంగిల్ వచ్చింది కాబట్టి, ఇది ఒక సెక్షువల్ హెరాస్మెంట్ యాంగిల్ వచ్చింది కాబట్టి, ఇది క్లియర్ అయ్యే వరకు మేము మిమ్మల్ని రిప్రజెంట్ చేయం. ఓకే, కార్పొరేట్ పిఆర్ గురించి చెప్పారు, పర్సనల్ బ్రాండింగ్ పిఆర్ గురించి చెప్పారు, ఇదంతా ఉంది. మూవీస్ కూడా పిఆర్ ఉంది. నౌ అగైన్ ఐ థింక్ యాజ్ అ కంపెనీ హ్యావ్ ఎ పాలసీ దట్ యూ సర్టిఫికేట్ ఉంటేనే మీరు పిఆర్ చేస్తారా కంపెనీకి? లేదు, ఇట్ ఈస్ నాట్ అ పాలసీ. మేము యూజువలీ యూ సర్టిఫికేట్ ఫిల్మ్స్తోనే వర్క్ చేసాము. అవర్ ఓన్లీ పాలసీ ఇస్ ఆ మూవీలో థీమ్ ఉంటే వీ విల్ టేక్ ఇట్ అప్ అండ్ వీ ఓన్లీ డూ వన్ మూవీ అట్ అ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ హెవీలీ థీమ్డ్ ఫ్యాంటసీ మూవీస్ కానీ లేదా ఒక స్ట్రాంగ్ కోర్ మెసేజ్ ఉండే ఫిల్మ్ అయితే వీ వర్క్ విత్ దెమ్. అదర్వైజ్ వీ డోంట్ డూ ఎవ్రీ అదర్ మూవీ. హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ కంపేర్ టు ఎ కార్పొరేట్ క్లయింట్ సే ఫిల్మ్ పిఆర్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఒక ఫిల్మ్ని హ్యాండిల్ చేసినప్పుడు, నాట్ అ ఫిల్మ్ మేకర్, నాట్ అ బ్యానర్, నాట్ అన్ యాక్టర్, ద మూవీని పిఆర్ చేస్తున్నప్పుడు దెర్ ఆర్ టూ వింగ్స్ టు ఇట్. ఒకటి ఎడిటోరియల్, ది అదర్ ఇస్ కవరేజెస్ బేస్డ్. కవరేజెస్ బేస్డ్ అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు, ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ మీడియా వాళ్ళు దాని గురించి రాస్తారు. ఈ పాట వచ్చింది, ఇంత హిట్ అయింది, ఇన్ని డౌన్లోడ్స్ వచ్చాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫలానా సెలబ్రిటీ వచ్చి దీన్ని లాంచ్ చేశారు, ఇలాంటివి. దట్ ఈస్ ద రెగ్యులర్ కవరేజెస్. ఎడిటోరియల్ అని అంటే ఇట్ నీడ్స్ టు హ్యావ్ అ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ మూవీలో వాట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్, వాట్ వీ థింక్ ఇస్ మెరిటోరియస్, దాని గురించి మాట్లాడతాం. That is how we handle movie PR. Right. Another thing that is completely distinct is 24/7 you have to be near your phone because anything can happen at any time. So volume of work is way more. ఒక రెగ్యులర్ కార్పొరేట్ క్లయింట్ అన్నప్పుడు మనకు ఒక ప్యాటర్న్ వచ్చేస్తుంది. మండేస్ రోజు ఎక్కువ చూసుకోవాలి, ఫ్రైడే రోజు తక్కువ చూసుకోవాలి, వీకెండ్ అవుతే సోషల్ మీడియా చూసుకోవాలని ఒక ప్యాటర్న్ ఉంది. మూవీస్కి ప్యాటర్న్ లేదు. ఎనీ టైమ్ సడన్లీ సంథింగ్ కెన్ హ్యాపెన్. మోస్ట్లీ వెన్ వీఆర్ ట్రైంగ్ టు డూ సినర్జీస్, అంటే ఒక బ్రాండ్ అండ్ మూవీ కొలాబరేషన్ చేసినప్పుడు ప్రమోషన్స్ టైంలో మూవీ వాళ్ళు మేము మీకు ఈ 5 ఇస్తాము అని అంటారు, బ్రాండ్ వాళ్ళు మేము ఈ 5 మీకు దానికి బదులుగా ఇస్తాము అని అంటారు. దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే బ్రాండ్ వాళ్ళు ఇచ్చేదానికి ఒక వాల్యూ కుడ్ బి సే 5 crores వర్త్ ఆఫ్ థింగ్స్ వీ విల్ గివ్ ఫర్ ఫ్రీ. మూవీ వాళ్ళు అదే 5 crores వర్త్ థింగ్స్ మా వల్ల చేత కానీ మేము ఇస్తాము, మా హీరో దీన్ని చేస్తారు, మా మూవీలో మేము పెడతాము, ఇలాంటివి. చాలాసార్లు ఏమవుతుందంటే అనుకున్న ఒప్పందం ఒకటి జరిగింది, వేరేదో ఒకటి. అలాంటి టైంలో క్రైసిస్ కమ్యూనికేషన్ యూ హ్యావ్ టు బి రెడీ టు పుట్ అవుట్ అ ఫైర్. సో వీ కాల్ ఇట్ యాజ్ ఫైర్ ఫైటింగ్, విచ్ ఇస్ యూ హ్యావ్ టు జస్ట్ పుట్ అవుట్ ద ఫైర్. ఆ టైంలో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఐ రిమెంబర్ ఫర్ దిస్ వన్ మూవీ we had to work with this right now extremely popular delivery brand. The head of their marketing, the director of their marketing just ghosted me and ఒక 10 hours వరకు ఉట్టి ఫోన్ కాల్స్లో ఉన్నాను నేను. అప్పటికెళ్ళి ఆ ఫైర్ పుట్ అవుట్ అయింది అనమాట. అండ్ వెరీ పాపులర్ కంటెంట్ క్రియేటర్ వాజ్ యాక్చువల్లీ ద ఫేస్ ఆఫ్ దట్ కొలాబరేషన్ ఆఫ్ ద మూవీ అండ్ ద బ్రాండ్ ఆల్సో. ఓకే, ఫైనల్ 2 questions. Most unglamorous thing about being a PR or running a PR firm? Most unglamorous thing about running a PR is you are leveraging your own credibility for somebody else. Okay. And AI ఎంత ఇంపాక్ట్ చేస్తుంది పిఆర్ని? is it causing a dent or ఇది AI ప్రూఫా? Any profession in mass communication is AI proof. ఎందుకంటే ultimately creativity can only be given by a creator and technology is not a creator. Only a human being with all of their empathy and emotional quotient and intelligence can be a creator. So ChatGPT can tell you 10 ways to do it well, but idea మీరే ఇవ్వాలి. సార్, ఇందాక మీరు కాంటెంట్ క్రియేటర్స్ కూడా ఈ మధ్య పర్సనల్ బ్రాండింగ్ చేస్తున్నారన్నారు కదా. ఇది
రీసెంట్గా వచ్చిన షిఫ్ట్ ఇది హౌ లాంగ్ హెస్ ఇట్ బీన్? అంటే ఎంక్వైరీస్ ఒక 5 years నుంచి వస్తుంది, కానీ లాస్ట్ 6 months నుంచి వాళ్ళ బడ్జెట్స్ చాలా పెరిగాయి. దట్ మీన్స్ దే బీన్ మేకింగ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు పుట్ సమ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఇన్ టు ఇంక్రీజింగ్ దేర్ ఓన్ విజిబిలిటీ. సరే, ఇక్కడ పాజ్ కొట్టి కొంచెం రివైండ్ కొడుతున్నాం, ఫ్లాష్ బ్యాక్ అని వెనక్కి వెళ్దాం. మీరు మూవీస్తో కూడా అసోసియేట్ అయి ఉన్నారు. సో లిటిల్ బిట్ అబౌట్ దాట్ అండ్ దెన్ విల్ కమ్ ఇన్ టు ద పర్సనల్ బ్రాండింగ్ అగైన్. షూర్. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ ఫిల్మ్స్ విత్ డాక్యుమెంటరీస్ ఫస్ట్. అందులో అసిస్టెంట్గా చేశాను. ఆ తర్వాత ఐ డిడ్ యాజ్ అన్ ఎడిటర్. I used to handle అంటే one line editing అంటారు, which is basically everyday rushes, you just line them up and then the main editor comes and sets it all up. అక్కడి నుంచి I moved it to mainstream films. The transition wasn't easy because నేను జాయిన్ చేసినప్పుడు 150 members యూనిట్లో నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉండేదాన్ని. వాష్రూమ్స్ కూడా ఉండేది కాదు అప్పట్లో. సో ఎస్పెషలీ లైక్ ఇఫ్ యూర్ మెన్స్ట్రుయేటింగ్, ఇట్స్ అ వెరీ బ్యాడ్ డే టు బీ ఆన్ సెట్. అండ్ ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ మెన్స్ట్రుయేటింగ్ 8 hours you can't not pee. So you have to be good friends with the heroine so that she'll let you into her caravan. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి స్లోలీ ఐ రోజ్ అబౌవ్ ర్యాంక్స్. ఐ గాట్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ బికాస్ మళ్ళీ దాహం తీరలేక ఇంకోటి ఎలా జరుగుతుందో అది కూడా నేర్చుకోవాలి. ఆర్ సమ్టైమ్స్ ఐ ఫీల్ ఎవరైనా ఎలా సెలెక్ట్ చేస్తారు, నాకు స్కిల్ ఎందులో ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, ఆ రెండు ఎక్కడ కన్వర్జ్ అవుతే నేను అందులో ప్రొఫెషన్గా వెళ్తాను అని అనుకుంటారు. సో నాకు ఎందులో స్కిల్ లేదు అని అనిపించినా నేను ఫస్ట్ అది వస్తుందేమో అని ఫస్ట్ నేర్చుకోవడానికి వెళ్తాను. నేర్చుకునేసరికి కొంచెం సింపులర్ అవుతే దాంట్లో ఇంకా పర్సూ చేయడం. సో అలా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, రైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ దట్ ఐ వర్క్డ్ ఇన్ వాజ్ మహానటి. In 2017. 2018 it released. I had moved to the US by then. Lopu I went into full-time marketing and film consulting. So I was also consulting with other people who were trying to mount their projects. I was giving them guidance on production. I was also giving them guidance on writing. I was also giving them guidance on who will be the right exhibitor or distributor for them. Ala. And because already marketing PRలో నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్న వల్ల I did my undergraduate degree in mass communication. My specialization was PR and events. నాకు అందులో 98 మార్క్స్ వచ్చి నాకు మెడల్ కూడా వచ్చింది. నా థీసిస్ ఇప్పటివరకు మా కాలేజ్ లైబ్రరీలో పెట్టున్నారనమాట. తర్వాత నేను మాస్టర్స్ కూడా పబ్లిక్ రిలేషన్స్లో చేశాను. మై స్పెషలైజేషన్ వాజ్ ఫిల్మ్ PR and film events. సో I was educationally qualified to handle marketing and PR. సో అందువల్ల ఏ ఫిల్మ్లో వర్క్ చేసినా అందులో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా నేను చేశాను. ఓ పెన్ను టన్ ఆఫ్ పేపర్లు ఇవ్వండి అమ్మా, ఇక్కడ కష్టంగా ఉంది, ట్రాక్ పెట్టి ఎక్కువ చెప్తున్నాను అన్ని ఉన్నాయి. మీరు చెప్పడంలో తప్పేం లేదు, నాకు గుర్తుపెట్టుకోండి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడికి, నెక్స్ట్ టాపిక్ ఏంటి అర్థం అవ్వట్లేదు నాకు. బట్ ఐ ట్రై మై బెస్ట్ నౌ. అగైన్ ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తా. అయితే నాకు రాని స్కిల్ నేర్చుకోవాలి అని ఒక ఆలోచన, తాపత్రయం ఉందన్నారు. ఇది ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరి వల్ల మొదలైంది, మీకు ముందు నుంచే ఉందా లేకపోతే ఎవరికి వల్లన్నా మీకు వచ్చిందా? ఇది మా తాతయ్య, మా అమ్మ. ఓకే. మా తాతయ్య ఐ రిమెంబర్ హీ పాస్డ్ అవే వెన్ హీ వాస్ 91 years of age. ఆయన లాస్ట్ వరకు ఆల్మోస్ట్ నా హైట్ ఉండేవారు. నేను క్లాస్ 2లో ఉండేదాన్ని. హీ హెడ్ ష్రంక్ ఇన్ సైజ్. బట్ ఆయనకి తలలో ఒక జుట్ట లేదు, నోట్లో ఒక పళ్ళు లేదు, కానీ ఎప్పుడు కూడా ఒక నీళ్ళు కూడా అడగలేదు మమ్మల్ని. ఏదైనా ఆయనే నేర్చుకొని ఆయనే చేయాలి. ఆయన హిందీలో ఒక లైన్ చెప్పేవారు. అప్పట్లో నాకు హిందీ బాగా వచ్చేది కాదు. అప్నా కామ్ స్వయం కరో, అంటే నీకేం కావాలన్నా నువ్వే చేసుకోవాలి అని చెప్పి. అది నేను ఆయన దేశేనో చిల్డ్రన్ లెర్న్ బై సమ్మన్ హూస్ యాక్టింగ్ ఆన్ ఇట్, నాట్ బై దేర్ అడ్వైస్. సో ఆయన చూసి నేర్చుకుంది. నెక్స్ట్ మా అమ్మ, అంటే షీఈ్ నౌ 66 అండ్ షీఈ్ ట్రయింగ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. షీఈస్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్. మా అమ్మ ఎప్పటికన్నా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది, కొత్తవి చేస్తూ ఉంటుంది. సో తన ప్రోత్సాహం వల్ల కొత్తవి నేర్చుకోవాలని ఒక చిన్న చూసి నేర్చుకున్నారు మీరు. బేసిక్గా వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా చేయాలనిపించి మీరు చేయడం మొదలుపెట్టారు. గ్రేట్. అండ్ నాకు నచ్చదు, నాకు ఇది రాదు కాబట్టి నేను ఇది చేయలేదు అన్న రిమార్క్ నాకు నచ్చదు. నాకు నచ్చలేదు కాబట్టి నేను చేయలేదు అని నాకు అందులో కంట్రోల్ కావాలి. ఓకే. స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంకేనా? ట్రై చేసేదాన్ని. వచ్చిందా? వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. 98% ఇవన్నీ చెప్తుంటే ఓకే. ఇవాళ చాలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను నేను. అంటే నాకు కూడా మార్కులు బాగానే వచ్చినాయి, ఇంత నేను ప్రతి దానిలో టాప్ చేయలేదు, కొన్నిట్లోనే చేశారు. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మై మదర్ నెవర్ కేర్డ్ అబౌట్ మై మార్క్స్. అది ప్రాబ్లీ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఏమో అయితే మేబీ. But what was your motivation? I used to want to do something so that she felt she's proud of me అన్నట్టు. She was proud of me, but she was proud of me for other things.
నాట్ ఫర్ మై అబిలిటీ టు స్కోర్ మార్క్స్ ఆర్ కమ్ ఫస్ట్ ఇన్ సంథింగ్. అది చాలా లేట్గా అర్థమైంది. నైస్. ఓకే, సో మా అమ్మ నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతుందని చెప్పడానికి చెప్తే బాగుంటుందని మీరు ఇవన్నీ చేసి. ఇంకో చిన్న కారణం ఉంది. ఇంకో కారణం ఉంది, చెప్పండి. సో మై పేరెంట్స్ యాక్చువల్లీ గాట్ సెపరేటెడ్ వెన్ ఐ వాస్ 11 years old ఆఫ్టర్ వెరీ లాంగ్ అన్కంఫర్టబుల్ మ్యారేజ్, టు పుట్ ఇట్ లైట్లీ. సో దేర్ వాజ్ అ పీరియడ్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వీ వర్ బిలో పావర్టీ లైన్. సో యాజ్ అ 11-year-old ఒక రోజుకి ఒక పూట తినడమే కుదిరేది. ఆ టైంలో లాట్ ఆఫ్ పీపుల్ స్టెప్డ్ ఇన్ టు స్పాన్సర్. ఓకే, మేము స్కూల్ ఫీజు కడతామని, ఓకే మేము ఈ ఇయర్కి కావాల్సిన 6 టెక్స్ట్ బుక్లు మేము కొని పెడతామని, ఇంకొంతమంది పర్ మంత్ 5 kilos రైస్ మేము ఇస్తామని, ఇలా దెర్ వర్ సమ్ స్పాన్సర్స్ హూ హెల్ప్. ఆ టైంలో ఐ యూస్ టు ఫీల్ వెరీ షాక్డ్ బికాస్ నాన్నతో ఉన్నప్పుడు వీ వర్ ఫైనాన్షియలీ in a very different position. He would change a car every 2 years or something. So I used to feel very guilty and embarrassed that I am now not financially sound. I still went to the same school. So my classmates were the same people who were now seeing me wearing my other classmates' hand-me-down uniform. అప్పుడు నేను అడిగేదాన్ని, యు ఆర్ హెల్పింగ్ మీ ఫైనాన్షియలీ కదా, వాట్ కెన్ ఐ డూ ఇన్ రిటర్న్ అని మా స్పాన్సర్తో అడిగినప్పుడు దే సెడ్, ఏం అక్కర్లేదు, నువ్వు ఫస్ట్ రా, అది చాలు. సో ఎప్పుడల్లా నాకు మోటివేషన్ తక్కువ అవుతే, లేదు, ఇఫ్ ఐ డోంట్ కమ్ ఫస్ట్ హౌ విల్ దే నో దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దేర్ హెల్ప్ అని చెప్పి చేసేదాన్ని. నాకు అప్పట్లో ఒక ఫీలింగ్ ఉండేది. ఐ థింక్ ఐ వాస్ 13 years old. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ మామ్ ఇన్ హర్ ఓన్ ఏజెన్సీ. నైట్ టైంలో కూర్చొని ట్రాన్స్క్రిప్షన్స్ చేసేవాళ్ళం. యునో దే యూస్ టు డూ మార్కెట్ రీసెర్చ్. పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ ఐటీసీ ఆర్ హార్లిక్స్ ఆర్ ఐ డోంట్ నో, ఐ థింక్ హిందుస్థాన్ యూనిలీవర్, వీళ్ళందరూ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసే ముందు, లేదా కొత్త బ్రాండింగ్ మార్చే ముందు, లేదంటే అదే ప్రోడక్ట్లో ఇంకా డైవర్సిఫై చేసే ముందు మార్కెట్ రీసెర్చ్ చేసేవాళ్ళు. ఒక ఫోకస్ గ్రూప్ అంటారు ఈ మధ్య అయితే అన్ని సర్వే మంకీలు అయిపోతుంది, కానీ అప్పట్లో జనాల్ని కలిసి కూర్చోపెట్టి ఒక క్వశ్చనర్ పెట్టుకుని క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకుని అందులో సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసేవాళ్ళు. ఆ రికార్డింగ్ అన్ని టేప్స్లో ఉండేవి. పర్ సైట్ 200 rupees వచ్చేది. సో ఆ టేప్స్ ఎన్ని ట్రాన్స్క్రిప్షన్ మీరు చేస్తే అన్ని డబ్బులు వచ్చాయి. సో నేను ఫ్రీ టైం దొరికితే కూర్చుని అంతే, ఇక నా కీబోర్డ్ స్పీడ్ యూస్ చేసుకోవాలని చెప్పి ఐ యూస్ టు ట్రై అండ్ ట్రాన్స్క్రైబ్. సో ఆ టైంలో నాకు అనిపించేది దట్ నేను తొందరలో గ్రేటెస్ట్ సంథింగ్ అయిపోవాలి, యంగెస్ట్ సంథింగ్ అయిపోవాలి అని ఒక తపన ఉండేది. విచ్ అఫ్ కోర్స్ నేను ఎంత మేబీ బై 21 I achieved something, by 23 I achieved something. I was sitting in rooms where the average age was 35. I didn't belong there. I used to dress up like I was much older. అలాంటివి చాలా చేసేదాన్ని so that I would be taken seriously, and then being a woman it's anyway difficult to get that kind of attention. But I eventually learned in life that ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుని వెళ్ళినా కానీ అన్నిటికీ ఒక కరెక్ట్ టైం అని ఒకటి ఉంటుంది. నేను దానికన్నా ముందు అక్కడ చేరుకోవడానికి ట్రై చేసి లైఫ్లో చాలా ప్రెజెంట్ మూమెంట్ హ్యాపీనెస్సెస్ కోల్పోయాను. సో లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆఫ్టర్ దట్ ఐ హ్యాడ్ టు టేక్ అ సబాటికల్ ఫర్ సమ్ టైమ్. ఆ టైంలో యాజ్ సమ్మన్ హూ వాస్ డూయింగ్ 2 jobs, 3 jobs at a time, you know, I had a day job, an evening job and a weekend job. I had 3 jobs at the same time. అందులో నుంచి నో జాబ్ అని కూర్చున్నప్పుడు దెన్ హూ యామ్ ఐ అని ఒక క్వశ్చన్ వచ్చి మా ఎవడే సుబ్రహ్మణ్యం స్టైల్లో చాలా ఇంట్రోస్పెక్షన్ చేసుకొని అర్థమైంది ఏంటంటే నేను చాలా తొందరపడాను, దానికన్నా ఏ టైంలో ఏది వస్తే అందులో హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలని చెప్పి అక్కడి నుంచి స్లో డౌన్ అయ్యాను. సో అందుకని ఇన్ని విషయాలు ఉన్నాయి చెప్పడానికి, బికాస్ నేను ఏదో ది అమేజింగ్ రేస్లో విన్ అయిపోవాలి అని అనుకొని చేసిన విషయాలు, ఆ తర్వాత స్లో డౌన్ అయ్యాను. ఓకే, అగైన్ కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చేయండి. డు బిలీవ్ దట్ చిన్నప్పుడు అంతా ఈజీగా ఉంటే ఎక్కువ సక్సెస్ బహుశా చూడరేమో, చిన్నప్పుడు కొంచెం కష్టాలు ఎక్కువ చూస్తే వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. ఇస్ దట్ ఎ ఫెయిర్ థింగ్ టు సే? అంటే ఫెయిర్ ఎస్, ఫ్యాక్చువల్ నో. నేను చిన్నప్పుడు కష్టపడినప్పుడు నన్ను చుట్టూ ఉండేవాళ్ళు అయ్యో పాపం ఇంత చిన్న వయసులో ఇన్ని విషయాలు చూస్తుంది అమ్మాయి అన్నట్టు మాట్లాడేవారు. కానీ వెంటనే ఏం చెప్పేవాళ్ళంటే నువ్వు చిన్న వయసులో కష్టపడుతున్నావు కాబట్టి పెద్దగా అయ్యాక చక్కగా ఉంటావని. ఇంకా చక్కగా అయితే అవ్వలేదు. సో అర్థమైంది అంటే అప్పుడు చాలా అన్ఫేర్ అనిపించేది. బట్ ఐ ఆల్రెడీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ స్టఫ్ వెన్ ఐ వాజ్ యంగ్, వై ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ లైక్ దిస్ రైట్ నౌ అని వై మీ అన్న క్వశ్చన్ వచ్చేది. అండ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ వర్కింగ్ ఆన్ దర్ మెంటల్ హెల్త్ దే వుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద
first pitfall that you should never question why me. You just accept things as they come and take them as opportunities to learn another thing about yourself, unlearn another thing about yourself. Right. So no, at the same time, being in the film industry, I have surrounded myself with people who have had cushiony childhoods. Their greatest problem was something I had to face when I became financially extremely comfortable. So, but they also face a lot of issues. They face a lot of issues. Their issues are just completely different class. మనం వాళ్ళ పొజిషన్లో ఉంటే 2 రోజులు ఉండలేం. ఎక్కడైనా పారిపోవాలి, నేమ్ మార్చుకొని కొత్త కంట్రీలకి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అనమాట. సో నో, మీ చైల్డ్హుడ్ మంచిగా ఉన్నా, అకార్డింగ్ టు యూ ట్రామాటిక్గా ఉన్నా, యువర్ లైఫ్ విల్ స్టిల్ త్రో ద సేమ్ ఛాలెంజెస్ ఎట్ యూ. సెకండ్లీ, ట్రస్ట్ మీ, నోబడీ హ్యాస్ హ్యాడ్ అ కుషనీ చైల్డ్హుడ్. Everybody is broken. If kids are listening to me, I want them to know. You know how they say if you come from a dysfunctional family, it goes like this. Every family is dysfunctional. There is no functional family. You can call it dysfunctional only if they refuse to grow up, they refuse to change, they refuse to evolve. సో ఆ డిస్ఫంక్షన్, ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ డిస్ఫంక్షన్ అంటున్నారు కదా. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ యూర్ ఆన్సర్స్ నా కాన్వర్సేషన్ ఎటు వెళ్తుంది. సో పార్ట్ మీ ఫర్ దాట్. ఈ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ నుంచి ఒక కిడ్ నార్మల్గా అవ్వాలి, ఫంక్షనల్గా అవ్వాలంటే చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్ అవసరమా, లేదా కెన్ ద కిడ్ డూ ఇట్ హర్ సెల్ఫ్ ఆర్ హిమ్సెల్ఫ్? చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది, ఎస్. కానీ మళ్ళీ ఏదో ఒక చోట వచ్చి వాళ్ళు ఆగిపోతారు. బికాస్ ఐ గ్రూ అప్ విత్ దిస్ ఫీలింగ్ విచ్ ఐ రియలైజ్ మచ్ లేటర్ ఇన్ మై లైఫ్ దట్ నేను ఇలా ఉంటే బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి నాకు రెస్క్యూ చేస్తారు అని. సో చాలా హెల్ప్ వచ్చినా కానీ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటారని అర్థం చేసుకోలేకపోతారు. ఐ థింక్ హ్యారీ పాటర్లో, ఐ థింక్ ప్రిజనర్ ఆఫ్ ఆజ్కబాన్లో వస్తుంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. హ్యారీ ఒక సీన్లో డిమెంటర్స్ వచ్చి వుడ్ బి అటాకింగ్ హిమ్ అండ్ he tries his best, he tries to tell all the spells but it doesn't help him. And then suddenly he sees a glow from across the lake. Correct. And then there's this reindeer and he thinks it's his dad who came and saved him. Correct. Then tarvata Hermione ni తీసుకొని వెళ్ళి అదే ప్లేస్ కి రిటర్న్ వచ్చి no, right now my dad is going to come అని చూస్తుంటే he realizes that he's going to die in the past. Correct. So Hermione says no one's coming, you got to go, and he goes there and helps himself. And then he realizes it was I who helped myself. So in short, that is all it is. So చుట్టుపక్కల వాళ్ళు చాలా హెల్ప్ చేస్తే, లైక్ if my mother or my brother or my relatives or my friends were little bit more educated about therapy or about mental health, they could have probably helped me a lot more. But I would have still gotten stuck at the same place. I would have gotten used to receiving that help. నైస్, వెరీ ఇంట్రెస్టింగ్ టేక్ హియర్. సరే, మీరు ఇందాక ఇంకో మాట అన్నారు దట్ మిమ్మల్ని మీరు కొంచెం పెద్దగా కనిపించేలాగా డ్రెస్ చేసుకునేవారని, బికాజ్ యూ వేర్ ఇన్ రూమ్స్ వేర్ మీకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారని. ఐఎమ్ షూర్ దిస్ హ్యాపెండ్ ఎట్ మల్టిపుల్ ప్లేసెస్. మూవీస్లో కూడా ఇదే జరుగుతుంది. 150 మంది సెట్లో ఒకరే ఉమెన్ అని చెప్పారు మీరు. హౌ వాజ్ ఇట్ నావిగేటింగ్ దట్ స్పేస్? అంటే ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. Okay, so first things first, it definitely helped that I was working under a female producer. So automatically that ratio was somewhat shifting. However, they would come at certain times and they would leave by certain times. Correct. Ultimately you have to work with right from the spot boy, you have to work with them, you have to get them to take you seriously. So navigation ante first నుంచి కొంచెం మీరు చెప్పినట్టు కిక్ ఉన్న వల్ల I've always occupied spaces where men were mostly dominating. And my mother, she was a television anchor in the 80s. She's done a lot of things. She's occupied so many rooms where she was the only woman by like a long shot. So from her I learned a lot about how to command respect. But obviously that didn't help because she was 40 when she was talking all this. I was 18, 19, 20, 21 maximum. So I think the easiest way to do it is to understand that you're not from opposite ends and to find a common goal. So our set lo unna other 149 people were there for the same purpose as I was. So that makes it a lot easier to figure things out. Apart from that, yes, having your one person who you can trust, like especially if it's late nights or you need to travel, like mostly shoots were within the city, but sometimes it was say 50 kilometers, 40 kilometers. Return journey low, if you have someone that you really trust, then maybe he can be along with you and choose to get dropped later. Ilantivi. I also learned to ride a bike mostly for that.
I knew that I will always be in a profession where I'll probably be coming back home at 2 in the night. And we know that the streets of any country are not friendly for women coming back home at that time. So I thought motorcycle నేర్చుకుంటే అక్కడ వెళ్తుంది అమ్మాయి అని వాళ్ళకి తెలిసే లోపు నేను దాటి వెళ్ళిపోవచ్చు. సో దట్ వాజ్ అనదర్ వే దట్ ఐ నావిగేటెడ్ త్రూ దాట్. ఇక్కడ మీరు కమాండ్ రెస్పెక్ట్ అన్నారు కదా, అగైన్ కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే అమ్మాయికి పొగరు అంటారు. అవును, రైట్. నెమ్మదిగా మాట్లాడితే పట్టించుకోరు. ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ ఎలా చేశారు? బికాజ్ చాలామంది అమ్మాయిలు ఇప్పుడు కూడా కార్పొరేట్ సెటప్లోకి వెళ్ళినా ఏ స్పియర్ ఆఫ్ వర్క్లో ఉన్నా కూడా ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇట్ కుడ్ హెల్ప్ దెమ్. ఎవరో చూస్తుండొచ్చు, ఒక యంగ్ 18-20 year old అమ్మాయి చూస్తుండొచ్చు, మీరు చెప్పేది వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. విచ్ ఇస్ ఐఎమ్ ఆస్కింగ్ మీరు అది హౌ డి యూ ఫైండ్ దట్ బ్యాలెన్స్? ఎలా రెస్పెక్ట్ డిమాండ్ చేయకూడదు, కమాండ్ హౌ డి యూ గెట్ టు దట్? సో ఫస్ట్ థింగ్ అయితే ఎవరికి ఏ బ్యాలెన్స్ కూడా ఫస్ట్లో రాదు. ఏ బుక్ చదివినా రాదు, నేను చెప్పేది విని రాదు. కానీ నేను చెప్పింది ఏదో ఒక మూలలో వాళ్ళకు గుర్తుండిపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు గుర్తు వస్తే దట్ వుడ్ బి ఆసమ్. విచ్ ఇస్ ఫస్ట్ డిమాండే ట్రై చేస్తాం. తర్వాత కమాండ్ అనుకుంటే మీరు చెప్పినట్టు వాయిస్ రేస్ చేయడం కానీ, ఎక్కువ చిరాగ్గా ముఖం చూపించడం కానీ, ఎక్కువ జనాలతో మింగిల్ అవ్వకుండా ఉండడం కానీ ఇలాంటివి చేస్తాం. ఇంకోటి వీ ట్రై టు బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ అవర్ ఎంప్లాయర్స్ సో దట్ ఎవ్రీబడి ఎల్స్ థింగ్స్ వాము తింతో మనం అనవసరంగా మాట్లాడితే మనకే ప్రాబ్లం వస్తుంది. ఇలాంటివన్నీ స్టీరియోటిపికల్ క్లీషే థింగ్స్ క్రాస్ చేసిన తర్వాత ఒకరోజు రియలైజ్ అవుతాం ఏమని, ఏం చేసినా కానీ ఎవరు పట్టించుకోరేంటి అని ఒక సారో వస్తుంది. బ్రహ్మం అనేది ఆ మాయా విల్ గెట్ క్లియర్డ్ అప్ అండ్ దెన్ యూ రియలైజ్ at the end of the day, yes, there are these masks that I'm talking to a man, I'm talking to a woman. You look like someone who must have, been in the grind for a long time, so I should give you more respect. You look too young. I'm sure that I have experience over you. ఇలాంటి కొన్ని జడ్జ్మెంట్స్ వస్తాయి. కానీ అన్నీ దాటి వెళ్తే అల్టిమేట్లీ మీ దగ్గర సబ్స్టెన్స్ ఉంటే ఎవరైనా వింటారు. వాళ్ళు వినకపోతే ఇట్ ఈస్ దేర్ లాస్. ఈ ఒక చిన్న లాజిక్ మైండ్లో పెట్టుకోవాలి. డూ యూ హ్యావ్ సంథింగ్ మీనింగ్ఫుల్ టు సే? If yes, say it in the best way you can. Don't care whether others are taking you seriously or not, because మీరు చెప్పేది వాళ్ళకి విలువైనది అయితే వాళ్ళు డెఫినెట్లీ చూస్తారు. వాళ్ళు చూడకపోతే 4 రోజుల తర్వాత టోల్డ్ యూ సో అని చెప్పి నవ్వచ్చు. బట్ ఆ 4 రోజులు కొన్నిసార్లు 40 రోజులు అవుతుంది, చాలా టైం పడుతుంది కొన్ని సందర్భాల్లో. అగైన్ ఐమ్ గెస్సింగ్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ గ్రైండ్. అది చూసి 7 years. 7 years బట్ It took me 7 years to find the right balance. I think the way I found the balance, like I said, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత అసలు మాట్లాడి లాభం లేదు, అసలు దిస్ హోల్ సొసైటీ ఈజ్ స్టాక్డ్ అగేన్స్ట్ విమెన్ అని ఫీల్ అయ్యి, ఐ విల్ ఓన్లీ వర్క్ విత్ విమెన్ అని ఫీల్ అయ్యి అన్నీ ట్రై చేసిన తర్వాత అర్థమైంది ఇదే. ఇఫ్ ఐ హ్యావ్ బిలీఫ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ మీనింగ్ఫుల్ టు సే, పీపుల్ విల్ టేక్ నోటీస్. People will take notice. There were 8 to 12 people at that event that day. You took notice. Not because I was a woman, not because I was too young, not because I was too old, not because I wasn't a man. None of that, right? I had something of value to say and you listened. At the end of the day, you just have to remember, women have to remove this from their mind, that I am a woman, so it's going to be difficult for me ane thought process koncham side lo petti, even though it is a very much a reality. If we can desensitize ourselves and focus on ourselves as people, if we can think of ourselves as what can I bring to the table, what can I offer in this meeting ani nenu na work meeda matram నేను ఫోకస్ చేసుకొని యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హౌ కెన్ ఐ స్టాండ్ అవుట్, యాజ్ అ ప్రొఫెషనల్ హౌ కెన్ ఐ స్టాండ్ అవుట్, దాని మీద మాత్రం నేను ఫోకస్ చేస్తే నేను ఇచ్చిన మాటలో అవతల వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, అందులో అర్థమైపోతుంది వాళ్ళు యాజ్ అ ఉమెన్ అని చూసి రిప్లై ఇచ్చారా, నాట్ గుడ్ ఇనఫ్ అని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారా అనేది మనకు కనపడిపోతుంది. సో ఇఫ్ వీ స్టార్ట్ ట్రీటింగ్ అవర్ సెల్స్ యాజ్ వీఆర్ జస్ట్ పీపుల్, మ్యాన్ ఆర్ ఉమెన్ డస్ నాట్ మ్యాటర్, అవతల వాళ్ళ సెక్సిజం ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, నౌ యాజ్ మెన్ ఐమ్ షూర్ చాలామంది అబ్బాయిలు కూడా చూస్తుంటారు ఇది, వాట్ క్యాన్ వీ డూ టు మేక్ థింగ్స్ లిటిల్ బెటర్ ఆర్ ఈజియర్? ఎందుకంటే వర్క్ ఫోర్స్లో ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువ మంది వస్తున్నారు ముందర కంటే కూడా, మేము ఏం చేయొచ్చు? హౌ కెన్ వీ బీ మోర్ సెన్సిటివ్? Thank you so much for asking this, because this is something I do every single day of my life. If I have male friends than them, otherwise my husband is usually the guinea pig for it. Lekpothe my nephew or my brother or my uncle or whoever I talk to,
I keep telling them whenever they hear about certain things that I've had to overcome, much after I overcame, they would always ask, what can we do to make it better? And the only thing I have to say is, as a man, when you walk into a room and you know that there is a woman also in that equation, first things first, accept that things have just been more difficult for her to sit in the same chair as you are sitting in. If you just accept that as a reality, as a matter of fact, no judgment, doesn't matter what kind of hardships she had to go through. Maybe they were exactly the same as you, maybe there was a gender angle. If you can just accept when you meet a woman that life has just been tougher for her than you, I think automatically koncham empathy vastundi. Number 2, if for any reason you find that something that she has spoken is not acceptable to you, ask yourself, if this were a guy who was saying it, would I still feel that way? If the answer is yes, then please by all means tell her your feedback. If the answer is no, and you have to be authentic about it. If Rahul is your most favorite employee and you think he is the next boss, if Rahul had suggested this, would you have still said, ante koncham indulo anta creative anpichaledu, would you have still said that? Then please by all means go ahead. I can assure you 85% of times you will realize that you wouldn't say it. Next thing, would you say it in that way only? మీరు చెప్పిన విధానంలోనే చెప్తారా? వుడ్ యూ స్టిల్ ఎంప్లాయ్ ద సేమ్ వర్డ్స్? వుడ్ యువర్ టోన్ స్టిల్ బీ ద సేమ్? ఇమాజిన్ అ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అండ్ ఇఫ్ ఐ లుక్డ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ, వుడ్ యూ స్టిల్ సే ఇట్ ఇన్ ద సేమ్ వే? 85% ఆఫ్ ద టైమ్స్ యూ విల్ ఫైండ్ అవుట్ దట్ నో, మీరు సాఫ్టన్ చేస్తారు, వర్డ్స్ వేరేవి యూస్ చేస్తారు. యూ విల్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రికాషన్ దట్ ఇట్ డస్ నాట్ అఫెండ్ ది అదర్ పర్సన్, రైట్? సో డూ ద సేమ్ కర్టసీ. These are 3 ways in which you can help make it easier for your female colleagues, whether you're in college, whether you're working, whether you're in a hiring position, anywhere. Or you're just a husband trying to be a better partner. All right. Say it's ఒక అన్నో తమ్ముడో ఆర్ నాన్నో తను ఏం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిని ప్రిపేర్ చేయగలరు ఫర్ దిస్ బిగ్ బ్యాడ్ వరల్డ్ దట్స్ అవుట్ దేర్. నువ్వు అమ్మాయివి అనే మాట మర్చిపోయి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పడం. అండ్ అదే విధానంగా ట్రీట్ చేయడం కూడా. అంటే మీ అబ్బాయి రాత్రి 8కి మా ఫ్రెండ్ ఇంటికి పోయి వస్తానా అని చెప్తే అడగని క్వశ్చన్లు అమ్మాయిలను అడగొద్దు. అండ్ there's one thing I've been saying, because I think I was 16 when I finished school and I went to college and I went to Noida. అప్పట్లో నోయిడా ఎవరు వినలేదన్నమాట. 2008-9 nobody had heard of Noida. The people who had heard of Noida had heard of Nithari killings. That was not a very good way to introduce a city that you are moving to as a 16-year-old girl from Hyderabad. So అప్పట్లో నేను మా అమ్మకి చెప్పింది అప్పటి నుంచి అందరికీ చెప్తున్నాను. If you think, look, if I know that girls are equal to boys, I know we come from educated background, but you have to understand, as a mother I'm worried about you. అండ్ ఈ సొసైటీ అలాంటిది అని మా అమ్మ చెప్పినప్పుడు అయితే మీరు కూడా నాతో రండి అని అన్నాను. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ అ ఫ్లాట్ ఇన్ నోయిడా అండ్ లివ్ విత్ మీ అండ్ ట్రావెల్ విత్ మీ ఇన్ ద ఆటో అండ్ బస్, వెయిట్ ఫర్ మీ అవుట్ సైడ్ మై కాలేజ్ గేట్, ఇఫ్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు పుట్ ఇన్ దట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, దెన్ అలౌ మీ టు పర్సూ ఇట్ ఇన్ ద వే ఐ సీ బెస్ట్. సో అన్లెస్ యూ క్యాన్ టేక్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ టు ఎన్ష్యూర్ మై సేఫ్టీ, అండ్ ఇఫ్ ద మదర్ అండ్ ఫాదర్ క్యాన్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్, because having a companion is not exactly going to stop a criminal from wanting to do things. So unless you can do something to make it safer for me personally, there's no point in stopping me from doing something just because it is unsafe for me as a woman. సో నేను 7కి మా ఫ్రెండ్ ఇంటికి పోయి వస్తాను అన్నప్పుడు ఎట్లా వెళ్తావు, ఫ్రెండ్ అంటే మేలా ఫీమేలా, వాళ్ళు వదలడానికి వస్తారా, వదలడానికి వస్తే వాళ్ళని అన్ని ప్రశ్నలు అడగడం, లేదంటే సందు లాస్ట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయి నేను వచ్చి తీసుకుని వెళ్తా, మీ అంటే నాకన్నా 15 ఏళ్ళు చిన్న తమ్ముడు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ఇలాంటివి చెప్పడం వల్ల మీరు మీకే తెలియకుండా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అనుకుని మా మనసులో ఆ స్వేచ్ఛను తీసేస్తున్నారు. ఏం స్వేచ్ఛని? ఇప్పుడైతే మా నాన్న చూసుకున్నాడు. నేను బాంబేలో పెద్ద కంపెనీలో జాబ్ వస్తే నన్ను ఎవరు చూసుకుంటారు? మా నాన్న వెరీ గుడ్ వెళ్ళిరా అని పంపిస్తారు. కానీ నా మనసులో ఎప్పటికీ ఆ క్వశ్చన్ ఉండిపోతుంది. అప్పట్లో అయితే మా నాన్న సందుకు వచ్చేవాడు కాదు, ఇప్పుడు ఎవరు లేరు, నేను ఎలా నడవాలి?
నన్ను ఎవరు డ్రాప్ చేయడానికి వస్తారు, డ్రాప్ చేయడానికి వస్తున్న అతను డ్రాప్ చేసిన తర్వాత ఇంత దూరం వచ్చాం కదా మరి కాఫీకి ఇంటికి రానా అని అడిగితే నేను ఏం చెప్పాలి, ఇట్లాంటి ప్రశ్నలు మా మనసులో తిరుగుతాయి. అవి తిరగకూడదంటే మేము 16 నుంచి ఆర్ ఇన్ఫ్యాక్ట్ 12 నుంచి మేము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది పోలీస్ చేయడం కానీ అందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడం కన్నా మీరు మా పక్కన ఉండడం బెటర్. ఓకే సరే, హోప్ఫుల్లీ చూస్తున్న వాళ్ళకి చాలామందికి కొన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయని ఆశిస్తున్నాను దీని నుంచి. లెట్స్ మూవ్ టు ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్, మార్కెటింగ్ గురించి కాస్త మాట్లాడదాం. రైట్, ఐ రియలీ ఎంజాయ్ దిస్ కాన్వర్సేషన్ బై ద వే. ఇట్ వెళ్తుందని అనుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో ఓపెన్ అబౌట్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ స్పీక్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. అబ్సల్యూట్లీ, నేను కుదిరితే అసలు 2 గంటలు దీని మీద మాట్లాడతా, బట్ ఐ వాంట్ యాక్చువల్లీ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ ఆల్సో. మార్కెటింగ్ మీరు ఎప్పుడు చేయడం మొదలుపెట్టారు, ఎక్కడ చేయడం మొదలుపెట్టారు? జస్ట్ గివ్ us a brief about that and then I'll have my own things. అంటే చెప్పినట్టు మా అమ్మ కంపెనీలో ఆల్రెడీ నాకు ఎక్స్పోజర్ వచ్చిన వల్ల ఐ థింక్ ఐ వాస్ 12-13 when I started hearing about market research. Right. So when I started hearing about marketplace, I was probably 8 or 9. When I heard about public relations, I was 6 years old. అండ్ గ్రేడ్ 1లో ఉన్నప్పుడు క్లాస్లో ఫస్ట్ డే వాట్స్ యువర్ నేమ్, వాట్ యువర్ పేరెంట్స్ డూ అని అడుగుతారు కదా. అప్పట్లో అందరూ హౌస్ వైఫ్, మై మమ్మీ ఈజ్ అ హౌస్ వైఫ్ అని చెప్పినప్పుడు నేను మాత్రం మై మదర్ వర్క్స్ ఇన్ మీడియా అని చెప్పేదాన్ని. అప్పుడు వాట్ ఈస్ మీడియా అని అడుగుతారు. అప్పుడు అందులో మై మదర్ ఇస్ అ పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్ అని చెప్తాను. వాట్ ఈస్ పబ్లిక్ రిలేషన్స్ అని అడుగుతారు. దే ఆర్ ఆంబుడ్స్మెన్, దే ఆర్ స్పోక్స్ పీపుల్ ఫర్ అ కంపెనీ అని చెప్పేదాన్ని. ఇలాంటి వర్డ్స్ గ్రేడ్ 1లో నేర్చుకోవాల్సి వచ్చింది సో దట్ ఐ కుడ్ టెల్ వాట్ మై మదర్ డస్ ఫర్ అ లివింగ్. సో మార్కెటింగ్ ఎక్స్పోజర్ అని అడిగితే ఐ థింక్ సిన్స్ వే బిఫోర్ ఐ న్యూ a lot of other things have been exposed to marketing. Right. But the simplest way I think I cracked it was Lay's magic masala flavor launch చేసినప్పుడు ఎందుకు బ్లూ కలర్లో ఉందని చాలా ఆలోచించాను. తర్వాత అర్థమైంది బికాస్ బ్లూ కలర్ ఇస్ వాట్ డిఫరెన్షియేట్స్ ఇండియన్ ఫ్లాగ్. యా, ఇండియన్ ఫ్లాగ్లో బ్లూ కలర్లో అశోక్ చక్ర వస్తుంది. అదర్ దాన్ దట్ దోస్ కలర్స్ ఆర్ వెరీ మచ్ పాపులర్ ఇన్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్, రైట్? ఇండియన్ ఫ్లాగ్ distinctive property is the blue color Ashok Chakra. So it's my theory as a 7-year-old in 1997 that maybe magic masala is a word that is definitely borrowed from India, that maybe they launched this flavor in India to make it more ethnically appealing, and they used blue for that wrapper for that reason. Otherwise nobody goes for a food packaged in blue. బ్లూ కలర్, గ్రీన్ కలర్ అంటే ఫార్మసీ అనుకుంటాం, మెడిసిన్స్ అనుకుంటాం, రైట్? సో బ్లూ వాజ్ అ వెరీ అన్కన్వెన్షనల్ కవర్. ఫ్రమ్ దేర్ ఐ హ్యాడ్ దిస్ రియలైజేషన్ దట్ యాక్చువల్లీ యూ కెన్ అండర్స్టాండ్ మార్కెటింగ్ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ మాస్ మీడియా టూల్స్ లైక్ దాట్ if you consider yourself as a consumer first. So as a 7-year-old, why did I pick this blue packet? Because it looked different from other packets. And then it had this word masala. So I was very interested because it meant spicy. And it had chilies on it. So it communicated to me. And the chips were not bland looking. They were red colored. And there were this distinct marks on them, crinkles lantivi. And we knew already that these Lay's chips were made with, russet potatoes. So you're getting one step closer to the American life thanks to liberalization, globalization in 1991. So that is my first exposure to marketing. When I started taking interest in brand colors, flavors, packaging of a product, and the biggest realization of them all that I am the first consumer that I need to study to understand how marketing works. Okay. Public relations and oka padam vaadaru kada. Now if there are youngsters who want to get into this field, వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటి? వాళ్ళకి ఏంటి తెలుసా? ప్యాప్స్. ప్యాప్స్ అంటే పబ్లిక్ రిలేషన్స్, ప్రెస్ అంటే పబ్లిక్ రిలేషన్స్. దట్స్ జస్ట్ PR బేబ్ అని అనుకుంటారు కదా. ఇదే కాఫీ షాప్లో కౌచ్లో కూర్చుని ఉంటే వీ వుడ్ టాక్ అబౌట్ ప్యాప్స్ అండ్ PR నైట్ మేర్స్. దట్ ఈస్ పబ్లిక్ రిలేషన్స్. బట్ ఐ థింక్ ఇట్స్ గాటన్ అ లిటిల్ బ్యాడ్ రెప్యుటేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ రైట్ నౌ. పబ్లిక్ రిలేషన్స్ ఇస్ ఇఫ్ ఐఎమ్ అన్ ఆర్గనైజేషన్, నా పబ్లిక్తో నాకు ఒక రిలేషన్షిప్ ఉండాలి, నా పబ్లిక్తో నేను కల్టివేట్ చేసుకునే రిలేషన్షిప్ని పబ్లిక్ రిలేషన్స్ అని అంటారు. ఆ పబ్లిక్ అనేది నాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళై ఉండొచ్చు, లేదా నేను అమ్ముతున్న ప్రోడక్ట్ని కొనే వాళ్ళై ఉండొచ్చు. అదర్వైజ్ నోన్ యాజ్ కస్టమర్ రిలేషన్స్, రైట్? సో కస్టమర్ రిలేషన్స్ అంటే డైరెక్ట్లీ మీకు ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ మాత్రమే అడుగుతారు, కానీ మేము బ్లూ పెట్టాలా పింక్ పెట్టాలా లోగోలో అని అడగరు. అది పబ్లిక్ రిలేషన్స్ అడుగుతారు. దట్ ఈస్ ఇన్ అ నట్షెల్ పబ్లిక్ రిలేషన్స్. ఈ మధ్యలో చూస్తే
ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ చేసేది. ఐ సే కోట్ అండ్ కోట్ బికాజ్ యూ కాంట్ రియలీ హ్యావ్ అ ఫ్యానటిక్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మాత్రం ఒక డిరెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఆ హ్యాండ్ని ఒక నడ్జ్ ఇచ్చిన వాళ్ళు. బట్ రైట్ నౌ దే దెమ్సెల్వ్స్ హ్యావ్ బికమ్ అ కమోడిటీ. సో ఐ యూస్ ఫ్యాన్స్ విత్ ఎయిర్ కోట్స్, నాట్ యాజ్ అ డిస్రెస్పెక్ట్. వాళ్ళు ఆస్క్ మీ ఎనీథింగ్ అని చేయడం కానీ, పోల్స్ అడగడం కానీ, దట్ ఈస్ దేర్ వే ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ దేర్ commenters, right? That is also called public relations. So that is public relations in a nutshell. As a brand or as an individual, when you engage with people, it's called public relations. Okay. I'm sorry, it is with a purpose. The purpose is to keep up a good reputation about yourself. దీంట్లో ఈ ఇమేజ్ని కాపాడడం, ఇమేజ్ని రిపేర్ చేయడం, క్రైసిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్. So simple science, image is a reflection that is created, right? I have an image of you. It could be picture or it could be a reflection, or కౌశిక్ ఇక్కడ కూర్చున్నారు కానీ నాకు కౌశిక్ అక్కడెక్కడో కనపడుతున్నారు యాజ్ దిస్ guy who sits in the commentary box and is talking and rubbing shoulders with, you know, who's who of the sports world. So that is the image you have. So any public organization or public person will have an image already. దట్ ఈస్ హౌ పీపుల్ పర్సీవ్ దెమ్. అక్కడి నుంచి ఆ ఇమేజ్ని మనం కావాల్సినట్టు వాడుకుంటాం. అంటే బన్నీ అంటే డాన్సర్ అని, రైట్? లేదా టైగర్ ష్రాఫ్ అంటే యాక్షన్ హీరో అని, ఇలా మనం కల్టివేట్ చేసుకుంటాం కొన్ని ఇమేజెస్ని. ఆ ఇమేజ్ని మ్యాచ్ చేసే పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటాం, కరెక్టా? సో ఇదర్ ఇమేజ్ ఇస్ మ్యాచింగ్ యువర్ పర్సనాలిటీ ఆర్ యువర్ పర్సనాలిటీ మ్యాచెస్ యువర్ ఇమేజ్. ఇట్ డిపెండ్స్ విచ్ కేమ్ ఫస్ట్. సో అకార్డింగ్లీ ఇమేజ్ని ఫస్ట్ క్రియేట్ చేస్తాం, ఇమేజ్ క్రియేషన్, బిల్డ్ చేస్తాం, ఇమేజ్ బిల్డింగ్, మేనేజ్ చేస్తాం క్రియేట్ చేసిన ఆ ఇమేజ్ని, ఇమేజ్ మేనేజ్మెంట్. తర్వాత అది రెప్యుటేషన్ అయిపోతుంది. రెప్యుటేషన్ ఆఫ్ దిస్ ఇమేజ్ దట్ యూ హ్యావ్ బిల్ట్ బికమ్స్ రెప్యుటేషన్. ఆ రెప్యుటేషన్ని మనం మేనేజ్ చేస్తాం, కాల్డ్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్. ఆ రెప్యుటేషన్ ఎంత దూరం దాటిపోతుందంటే యూ బికమ్ అ కమోడిటీ, ఆర్ ఎనీథింగ్ యూ టచ్ క్యాన్ బికమ్ కమోడిటీ. దెన్ యూ బికమ్ అ బ్రాండ్. అప్పుడు ఆ బ్రాండ్ని బిల్డ్ చేస్తాం, ఆ బ్రాండ్ని మేనేజ్ చేస్తాం, ఆ బ్రాండ్ని మార్కెట్ చేస్తాం. అప్పుడు బ్రాండ్ మార్కెటింగ్. అందులో ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే ఒక ఎనర్జీ డ్రింక్ అనుకుంటాం, దిస్ డ్రింక్ గివ్స్ యూ వింగ్స్, యూ ఫీల్ లైక్ యూఆర్ ఫ్లోటింగ్ ఇన్ స్పేస్. అండ్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ వన్ too many and gets a cardiac arrest, that is a crisis for the family, for your entire consumer base, and definitely for your image. Not to be insensitive about it, but it also matters that the moment a product had an unforeseen reaction in their consumer base, immediately their stakes will, go up, right. Their stocks will go down. So it is also a crisis. So our time lo ide PR managers will come and do crisis communication. Ante you need to have a protocol of how will you handle things if things go south. I mean, marketplace wise going south means you're going big, but direction wise. Yeah. ఓకే, ఇదొక క్రాష్ కోర్స్ 101 లా అనిపిస్తుంది నాకు. దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. చాలా అడగాలి ఉంది. అయితే ఎగ్జాంపుల్స్లో చెప్తే ఇంకొంచెం ఈజీగా అర్థమైపోతుంది నాలాంటి వాళ్ళకి. యూజువల్గా ఐ హ్యావ్ ఎ హంచ్ హియర్. మీరు కొత్త గొప్ప నా గురించి చూసే వచ్చి ఉంటారు. ఇప్పుడు వీడు వస్తున్నాడు, ఇది ఎందుకు పిలిచాడు నన్ను, అసలు ఎందుకు వస్తున్నా ఇక్కడికి అని. సో వాట్ ఎవర్ లిటిల్ యూ నో, మీరు వాట్ యూ థింక్ ఐ షుడ్ బి వర్కింగ్ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పిఆర్ నాకేమైనా చేయాలంటే వాట్ షుడ్ ఐ బి ఫోకసింగ్ ఆన్? Here's your free consulting. No, I will anyways engage with you. That's for sure. But I'm just trying to understand, how do you look at... No, I will, let's call this a mock consulting session, okay? Hi Kaushik. Hi. How did you begin in this industry? Sports industry lona. By chance, in a sense that in part-time RJ-గా ఉండేవాడిని. అక్కడ నాకు తెలిసిన ఒక మనిషికి స్టార్ స్పోర్ట్స్లో there's another person that వాళ్ళకి acquaintance అనమాట. They were looking for somebody who could speak sport, and my friend suggested my name. I gave an audition. I got through this gig. So luck by chance. Kind of, yes. Preparation meets opportunity. Yes. What do you hear? The average underdog. Someone who has waited all his life for his passion to meet opportunity, it happened for him. So you would make a great underdog story. Adoka side lo. Number 2,
RJ before. So mic is not new to you, it's your sixth finger. It's your second thumb. Third thumb, sorry. So, biology ni odilesi. Sorry, teacher. It looks like you were always adept at speaking in public, for public, and you do a great job at it. So, మీ skill కనపడింది and preparation meets opportunity. It's also a classic underdog story. ఈ two angles ని side లో పెడతాం. Now, how long have you spent in this sports space? 7 years now. Okay. 7 years now, yeah. All right. So that's long enough for you to have built enough credibility that people will already recognize you, right? So there's awareness, there's recognition, then there is credibility, then there is decision making, and then you achieve a certain cult status. So you are already at the recognition part of it all. So now you need to build on your credibility. So these should ideally be your business goals. All right? Okay. Now, what are 5 words you would use to describe yourself? ఇప్పుడు ఇలా తక్కువని అడిగితే 5 వర్డ్స్ అంటే No problem. ఇట్స్ I'll make it simpler. ఎవరైనా మైండ్లో కౌశిక్ అని వినగానే ఏ 5 వర్డ్స్ రావాలని అనుకుంటారు? కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, క్లారిటీ, కోహరెన్స్. ఎందుకు అన్ని సీలే వస్తున్నాయి ప్రస్తుతానికి మైండ్కి. కౌశిక్ అండ్ కో. యా, సో ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ దాట్, ఇట్స్ జస్ట్ డ్రైవింగ్ దాట్. What did I say? Confidence, clarity, communication, Coherence. and కాన్ఫిడెన్స్, confidence. నాలెడ్జ్, Yeah, knowledge. స్కిల్, 5 అన్నారుగా. ఎనీథింగ్ యూ వాంట్. అంటే నేను బూఫే పెడుతున్నా. యా, స్కిల్ కూడా, బికాజ్ ఐ థింక్ లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ మైట్ థింక్ దట్ వీడు చేసేస్తాడులే అని, కానీ దాని వెనకాల స్కిల్ ఉందని ఇట్స్ సంథింగ్ దట్ ఐ నో. ఎస్. I can speak about the sport because చిన్నప్పటి నుంచి నేను ఆడుతూనే ఉన్నాను. That lot of people don't know about that. So yeah, there is this amount of skill associated. Just because I can do it easily doesn't mean It comes easy, right? Exactly. I'm good at it doesn't mean that I've not worked hard at it. Exactly. So hard work, you can tell how hard somebody has worked based on how effortless they look. If they look like they're really trying, that means they're probably not so great at it. Right? You look this effortless because you put in that kind of hard work. So one more thing I want to point out here. When I asked you what are the 5 words you would use to describe yourself, you were a little spellbound. But the moment I asked you, how would you want other people to think of you, you came up with them easily. That right there is the difference between personality and image. Okay. The moment I asked you what image do you want to have, you were clear about it. But I asked you as a self-assessment, how do you think you are? You needed some time to think about it. So your confidence need to stretch beyond your skill and your career. You need to also work on your own self-confidence. Right. So while you work on it, we can put together a PR plan for you, where you will be in front of the right people who can pass this message about you, but your personality needs to match the image. So before they meet Kaushik, commentator, the confident, Kaushik, person needs to get the confident, same confidence. Then only no external force can break you. So this is basically how we work on it. From these 5 words that you gave us, we start thinking, what is your current status? Is any of these words already in the list of what people think of you? A mini market research. Based on say 3 out of 5, 1 out of 5, none, 5 out of 5. We chalk out a plan. What are the different media vehicles we have? There's obviously traditional media, there's above the line, below the line, there's digital marketing, there's social media marketing, there is content marketing, there's retention marketing, there's subscription marketing. There are different ways through which you can attain this image. And you're not attaining something that you are not already inherently, right? So we just come up with a plan for you on how you can leverage these media vehicles to plant those 5 words in the perception of people about you, so that one day people see you, and I'm exaggerating comically, they say confidence Kaushik eltunadu. Like it has to be that associated with your name. That is how we work. ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? Self created. But yeah, can this be taught? I do aspire to write an academic book on it, and I have been delivering some guest lectures in different colleges. But yes, I do think that an entire course can be designed around it. But it can only come from industry experience. So
people who are not in the business may not be able to understand what all are the different parameters that go into it. So yes, this can be taught, but it can only be taught if you're ready to get your hands dirty. రైట్. And I also want to take a moment to tell you how you felt free to tell me. For a moment there, it almost looked like I was the one interviewing you. బాగుండింది. So that is how exactly, that's how the tables turn. Yeah. In any consulting, when you're trying to understand how to do your PR, if you're not ready to be candid, if you're not ready to dig deeper, you won't be able to create an image. మీరు ఆల్రెడీ ఒక ఇమేజ్ అనుకొని ఆ ఇమేజ్ గురించి డిస్కస్ చేస్తే వాట్ న్యూ టెరిటరీ ఆర్ యూ గోయింగ్ టు చాట్? If you really want to break the path, you need to reveal who you are as a person to me, so I can then understand and do something for you. అంటే ఇప్పుడు మీరు ఇన్ని చేసినప్పుడు మిగతా వాళ్ళు అన్ని చేయలేరు, ఒకటో రెండు మాత్రమే చేస్తారు, వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అలా చచ్చిపోతారని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అనిపించింది, కానీ అందరి మధ్యలో చెప్తే బాగోదని చెప్పి వేరే ఆన్సర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటన్నది? కొంచెం నేను చాలా డిసైసివ్గా ఉండేదాన్ని కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు. కానీ కెరియర్ వచ్చేసరికి నాకు చాలా చాలా వేరీడ్ ఇంట్రెస్ట్ ఉండేవి. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఫియర్ ఆఫ్ రిగ్రెటింగ్ లేటర్ అలా ఉండొద్దని చెప్పి నేనేం డిసైడ్ చేశానంటే, నాకు ఎందులో అంతా నాకు ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ ఒకసారి ట్రై చేస్తాను. 6 months to 1 year ట్రై చేస్తాను. అయినా కానీ నచ్చినా నచ్చకపోయినా ఒక స్కోర్ పెట్టుకొని నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుతాను. సో ఎందులో అయితే ఇది అని ఒక ఫీలింగ్ అనిపిస్తుందో అందులో సెటిల్ అవుతాను అని. ప్రతి ఇది నాకు నచ్చింది. నేను నా కోసం పెట్టుకున్న రూల్ వల్ల తప్ప ఇంకేం కారణం ఉండలేదు నేను మూవ్ ఆన్ అవ్వడానికి. అంటే నేను జర్నలిజంతో ఫ్రస్ట్రేట్ అయ్యి మూవ్ అవ్వలేదు. ఇప్పుడు టైం అయింది అడ్వర్టైజింగ్కి వెళ్ళాలని చెప్పి అడ్వర్టైజింగ్కి వచ్చాను. సో అందుకని ఇన్ని డిఫరెంట్ ఇంట్రెస్ట్తో ఇన్ని డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఒకేసారి స్టార్ట్ చేసింది. ఇది ఎలా ఉందంటే రవితేజ సినిమా కిక్ అని. అవును, ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మంది నాకు అదే చెప్పారు. మీరు ఆ కిక్ మూవీలో మీరు ఉండాల్సిందని చెప్పారు ఎవరన్నా? ఎస్, కిక్ బదులు తిక్ అని పెట్టి నువ్వు పెట్టాల్సి ఉండింది అని చెప్పారు. కిక్కే బాగుంది, బట్ ఇంకేమైనా కొత్తవి ఇంకేమైనా ఇప్పుడు వస్తున్నాయా దట్ యూ థింక్ దట్ ఇది చేస్తే బాగుంటుంది, అవి చేస్తే బాగుంటుంది? అబ్సల్యూట్లీ. మీ సీట్లో కూర్చోాలని చాలా ఆశగా ఉంది. చాలా కూర్చున్నారట కదా, కాసేపు నన్ను కూడా కూర్చోండి. నేను చాలా తక్కువ చేస్తానండి, ఇవన్నీ చేయవచ్చు కదా నన్ను. ఇవాళ ఒక్క రోజుకి వదిలేసేయండి ఇక్కడ, మీరు అక్కడ ఇంకెప్పుడైనా చేద్దాం మీరు ఇక్కడ కూర్చొని. అంటే నా పాలసీ ఏంటంటే నేను మీతో కంపీట్ చేయను అని నేను గ్యారంటీ ఇవ్వను. మీరు నాకన్నా బెటర్గా చేసుకొని కావాలంటే మీ సీట్ మీరు కాపాడుకోవచ్చు. అర్థమైంది నాకు. నేను మీతో కంపీట్ చేయట్లేదండి, నా దారి నాదే, మీ దారి నాదే. ఎందుకు వచ్చింది మీ దారిలోకి ఎవరు వస్తారు చెప్పండి? పొద్దున్న ఎవరన్నా వస్తారా ఇన్ని చేస్తూ ఉంటే? అక్కర్లేదు, నాకు అవసరం లేదు. కానీ కొత్త కిక్లు ఏంటి లైఫ్లో? ఇప్పుడైతే అంటే అది కొత్తది కాదు, నాకు 17 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను బైక్ నడుపుతున్నాను, మోటార్ సైకిల్. దాంతో కొన్ని షోస్ కూడా చేయాలని ట్రై చేశాను అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ అ ట్రావెల్ షో. చాలా పెద్ద ఛానల్స్కి పిచ్ కూడా చేశాం, కానీ అప్పట్లో వాళ్ళు ఒక సెలబ్రిటీ ఫేస్ ఉంటేనే వర్కౌట్ అవుతుందని ఫీల్ అయ్యారు. దాంతో చాలా విషయాలు జరిగాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రైడ్ చేయడం మానేశాను. ఇప్పుడు లాస్ట్ ఇయరే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో రైట్ నౌ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు గో ఆన్ అ సోలో రైడ్, ప్రిఫరబ్లీ ట్రావెలింగ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. సో 2 wheels మూవ్ మై సోల్ అన్నట్టు ప్రయాణం చేయాలనేది ఈజ్ మై లేటెస్ట్ కిక్. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ రియల్ సూన్. థ్యాంక్ యూ. సరే మీరే చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ వచ్చిన ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చిన కిక్ ఏంటి? లాయర్ అవ్వాలి అని. ఓకే. క్లాట్ కోసం ప్రిపేర్ చేద్దాం అనుకుని మళ్ళీ లేదు, సెటిల్ అవ్వడానికి 10 సంవత్సరాలు అవుతుందని చెప్పి వదిలేశాను. దానికంటే ముందు కూడా ఇంకేదో భరతనాట్యం, ఎన్సీసీ. అంటే బేసిక్లీ మా అమ్మ నాన్న వాళ్ళ అభిప్రాయం ఏముండిందంటే నేను ఒక చోట కూర్చోను, నేను చాలా రెస్ట్లెస్గా ఉంటాను. సో వాళ్ళు ఏమనుకున్నారంటే నన్ను బాగా టైర్డ్ చేసేస్తే అలిసిపోయి పడుకుంటానేమో అని చెప్పి చాలా విషయాలు చేయించారు. కానీ నేను ఎప్పటికీ అలిసిపోలేదు. సో ఏజ్ 3 or 4 ఉన్నప్పుడు కూచిపూడి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత భరతనాట్యం. కొన్నాళ్ళు సింగింగ్ ట్రై చేద్దామని అంటే మా అన్న నన్ను గెంటేశాడు అక్కడి నుంచి. లీవ్ దిస్ ఫర్ మీ అని చెప్పాడు. అప్పట్లో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, కానీ పెద్ద అయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఐ వాస్ క్వైట్ అట్రాషియస్ సిస్టర్ ఫర్ హిమ్ టు హ్యాండిల్. సో ఐ డోంట్ బ్లేమ్ హిమ్ ఎనీమోర్. అలా మెల్లగా తర్వాత యాక్టింగ్ చేయాలనిపించింది, మోడలింగ్ చేయాలనిపించింది, లాయర్ అవ్వాలనిపించింది, ఫిల్మ్ మేకర్ అవ్వాలనిపించింది. చాలా విషయం అంటే బేసిక్లీ ఏమేమి అనిపించిందో నేను అన్నీ ట్రై చేశాను. వెరీ నైస్, దిస్ ఇస్ గ్రేట్. ఐ థింక్ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది కమ్యూనైట్ ఈవెంట్లో, కాంక్లేవ్లో, వేర్ యూ ఆర్ స్పీకింగ్ అబౌట్ బ్రాండింగ్, పర్సనల్ బ్రాండింగ్. అండ్ ఆ రోజు మీరు మాట్లాడుతూ విధానం చూసి అనిపించింది దట్ మీతో కాన్వర్సేషన్ చేస్తే బాగుంటుందని. అప్పుడు మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యాను. ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ ఇస్ ఫైనలీ హ్యాపెనింగ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ యూ రీచ్డ్ అవుట్ టు మీ.
దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ వచ్చి నాతో మాట్లాడడం. బికాస్ అప్పటి వరకు అంటే బాగా వెళ్ళిందా లేదా అంటే మామూలుగా అందరూ చప్పట్లు కొడతారు కానీ ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టారా ఏంటి అని అర్థం కాలేదు. బట్ మీరు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఓకే, సో ఇట్ మేడ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ సమ్వన్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి అర్థమైంది, మీలో హ్యూమిలిటీ కూడా చాలా ఉందన్నమాట. ఇది కూడా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా? ఆ రోజు ఎంతమంది వచ్చి మాట్లాడారు నేను చూసా. నేను ఒక్కడనే కాదు, అక్కడ నా ముందర 15 మంది. ఐ హ్యాడ్ టు వెయిట్ లిటరలీ ఫర్ 25 minutes టు గెట్ మై ఛాన్స్ టు కమ్ అండ్ టాక్ టు యూ. సో అంతమంది వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఇక్కడేదో ఇప్పుడు ఎవరు వినట్లేదో చూడండి. నాకు గుర్తుందండి, నాకు కొంచెం బ్రెయిన్ ఉంది, మెమరీ ఉంది నాకు కూడా. అంతమంది వచ్చి మాట్లాడారు మీతో ఆ రోజు. యూ ఆర్ వెరీ 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 ఎఫెక్టివ్ ఇన్ వాట్ యూర్ డెలివరింగ్ దట్ డే. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ దేర్. ఫస్ట్ నుంచి కాదు కానీ మనం ఈ ద వన్ థింగ్ దట్ రియలీ కాట్ మై అటెన్షన్ వాజ్ ది బ్రాండింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? అక్కడే స్టార్ట్ చేద్దాం. ఈ స్పేస్లో వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ, ఇఫ్ యూ క్యాన్? సో ఐ బేసిక్లీ రన్ అన్ ఏజెన్సీ. ఇట్స్ అ క్రియేటివ్ ఏజెన్సీ, ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ ఏజెన్సీ. సో అందుకని మేము మా మార్కెటింగ్ ఎక్కడ చేసుకోలేదు. మీ ఇఫ్ యూ నో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఏజెన్సీ. మేమేం చేస్తామంటే బ్రాండింగ్, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, పర్సెప్షన్ మేనేజ్మెంట్ అన్నీ చేస్తాము. అందులో బ్రాండింగ్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇట్ కెన్ బి అ పర్సన్ ఆర్ అన్ ఎంటిటీ దట్ వాంట్స్ టు బి నోన్ ఓన్లీ బై ఇట్స్ బ్రాండ్ నేమ్ ఆర్ లోగో ఆర్ కలర్స్. దాన్ని బ్రాండింగ్ ఇన్ సింపుల్. సో మోస్ట్లీ అది చేయడానికి ఛాన్స్ అఫ్కోర్స్ కార్పొరేట్స్ వస్తాయి. బట్ ఈ మధ్య బికాస్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ అ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్సో ఆప్టింగ్ ఫర్ పర్సనల్ బ్రాండింగ్. ఫౌండర్స్ ఆర్ లైక్ యూ కాంట్ బి అ ఫౌండర్ అన్లెస్ యువర్ ఎ కాంటెంట్ క్రియేటర్ అని ఒక రీసెంట్ మోటోతో చాలా క్లయింటెల్ వచ్చేస్తుంది. అది కాకుండా మోస్ట్లీ అథ్లీట్స్కి, ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అయిన విషయం. బట్ ఇన్ జనరల్ అఫ్కోర్స్ అంటే ఒక హయ్యర్ లెవెల్లో బ్రాడర్ వేలో మాట్లాడితే పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ జస్ట్ నోయింగ్ హౌ టు పిచ్ యువర్ సెల్ఫ్, రైట్? సో దెర్ ఆర్ డెఫినెట్లీ సమ్ ప్రిన్సిపల్స్ దట్ ఎవ్రీబడి కెన్ అప్లై ఇన్ దేర్ లైఫ్స్, బట్ నాట్ ఎవ్రీవన్ నీడ్స్ టు హైర్ అన్ ఏజెన్సీ టు డూ ఇట్. సో ఫస్ట్ మీరు పర్సనల్ బ్రాండింగ్ ఏజెన్సీ ఒకటి రన్ చేస్తూ మిమ్మల్ని మీరు బ్రాండింగ్ చేసుకోరు మీ కంపెనీని? ఎందుకంటే నంబర్ 1, షాప్ ఓపెన్ అని ఒక బోర్డు పెట్టిన వెంటనే జనాలు వస్తారు. అప్పుడు వెన్ యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అట్ స్కేల్ క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. మేము చాలా విషయాలు చేసి అన్నిట్లో ఎంత సక్సెస్ పొందాలనుకున్నామో అంత సక్సెస్ పొందుకొని, ఏమేమి అచీవ్ చేయాలనుకున్నామో అన్ని టిక్కు కొట్టుకొని, ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలనుకున్నామో అన్ని డబ్బులు సంపాదించుకొని, అయినా కానీ తృప్తి రాకుండా ఈ ఏజెన్సీని స్టార్ట్ చేశాం. సో చాలామందికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం లేదు, కొంతమందికి చేసినా తృప్తి వచ్చే వరకు చేయాలి అనేది మా ఇంటెన్షన్. అందుకని మా గురించి మేము బ్రాండింగ్ చేసుకోలేదు. ఇఫ్ యూ నో దట్ ఈస్ ద హోల్ లాజిక్ ఆఫ్ ఇట్. నన్ను తెలిసిన వాళ్ళు నా దగ్గర వచ్చి మాట్లాడతారు, లేదంటే మేము ఎవరితో అయితే పని చేశామో, ఇఫ్ ఐ హీన్ వర్కింగ్ విత్ యూ అండ్ యూ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ మీ, మీరు ఇంకెవరినైనా అలా కమ్ అక్రాస్ అయినప్పుడు మీరు చెప్తారు ఐశ్వర్య నాకు కమ్ అయింది వెళ్ళి మాట్లాడండి అని చెప్పి. Any last thing that you want to tell anybody who wants to get into this field? Please come. Whether you have formal education in it, whether you don't have formal education in it, మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, మీరు సినిమాలు చూస్తే, మీరు న్యూస్ పేపర్ చదివితే, మీరు సోషల్ మీడియాలో ఉంటే, మీరు హోర్డింగ్స్ చూస్తే, యూ బిలాంగ్ ఇన్ పిఆర్ అండ్ మార్కెటింగ్. Nice. This was such a wonderful conversation, Aishwarya. Thank you. నేను బోల్డ్ నేర్చుకున్నాను, నేనైతే బోల్డ్ తెలుసుకున్నాను. నేను మళ్ళీ చూస్తాను, మళ్ళీ నోట్స్ కూడా రాసుకోవాలి నేను. సో మెనీ థింగ్స్ హియర్, బట్ గ్రేట్ టాకింగ్ టు యూ. హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకెప్పుడన్నా కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ డీటెయిల్డ్గా ఒక టాపిక్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్. ఐ హోప్ దట్ నేను మీరు అడిగింది నేను కరెక్ట్గా ఆన్సర్ చేశానో లేదో. దానికంటే ఎక్కువ ఇచ్చారు, లైక్ యూ ఆల్వేస్ డూ. థ్యాంక్ యూ. సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ విష్ యూ రియలీ all the great things and all the best things possible. I want to use your platform to give one message to all the people who are watching your show. మార్కులు బాగా రాలేదని, స్కూల్లో బాగా తిట్టేశారని, బులింగ్ అయిందని, హెరాస్మెంట్ అయిందని, స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ గురించి మేజర్ డెసిషన్స్ తీసుకోవడం, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. లైఫ్లో ఏం జరిగినా కానీ ఆ ఒక్కరోజు ఇవాళ నేను దీని గురించి డెసిషన్ తీసుకోను, రేపు తీసుకుంటాను అని అనుకొని ఒక్క డే అట్ అ టైం చేసుకుంటే టుమారోకి ఒక బ్రైటర్ ఫ్యూచర్కి ఒక ఛాన్స్ ఉంటుంది. మీకు సైన్స్ రాకపోతే మీరు మ్యాథ్స్ చేయండి, మ్యాథ్స్ రాకపోతే కంప్యూటర్ చేయండి, కంప్యూటర్ రాకపోతే లా రాకపోతే బ్యాంకింగ్, ఏమి రాకపోతే మాస్ కామ్కి రండి. మాస్ కామ్ ఈజ్ అ మైక్రోకాజమ్ ఆఫ్ ఎవ్రీబడి ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో ఎస్పెషలీ ఎవరైనా
నేను సైన్స్లో చాలా మంచి స్టూడెంట్ని కాదు, నా మార్క్స్ బాగా రాలేదు, నా ర్యాంక్ బాగా రాలేదు అని అనుకుంటే మీ లైఫ్ ఎండ్ అవ్వలేదు. మాస్ కామ్కి రండి. Thank you so much, Aishwarya. We'll just wrap it there. We'll call it a wrap. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.